గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. ఇవాళ చాలా మంచి రోజు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మనం ఇప్పుడు కలుసుకోబోతున్నాం కాబట్టి. వ్యక్తులు అందరూ ఉంటారు. ఒక సాధువు సన్యాసి తన ఊరూరు తిరుగుతూ భిక్షాటం చేసుకుంటూ ఓ రోజు సాయంత్రం ఒక పల్లెటూరికి సుమారు 5:30-6 వేళప్పుడు చీకటి పడుతున్నప్పుడు చెట్టు కింద వచ్చి నుంచున్నట్ట. కూర్చున్నప్పుడు అతను ఇలా కూర్చున్నాడో లేదో కుర్రాడు పరిగెత్తుకొచ్చి మీలాంటి యంగ్ బాయ్, స్వామి మీరు వచ్చేసారా, మీరు వస్తారని నాకు తెలుసు అన్నట్ట. నేను ఇక్కడికి వస్తాన్న విషయం నాకే తెలియదు నాయన, నీకెలా తెలుసు అని అడిగాడు ఈయన. నాకు రాత్రి శివుడు కల్లో కనిపించాడు, శివుడు కల్లో కనిపించి చెప్పాడు, రేపు సాయంత్రం ఇక్కడ పెద్ద మనిషి వస్తాడు, ఆయన దగ్గర అత్యంత విలువైంది ఉంది, అది నువ్వు తీసుకోరా అన్నాడు. ఇచ్చేయండి నేను వెళ్ళిపోతా, తీసుకున్నాను. అడుక్కునేవాడిని నా దగ్గరే ఉంటానైనా, ఈ జోలు తప్ప అన్నాడు. నాకు తెలియదండి, శివుడు మాట అబద్ధం కాదు కదా, మీరైతే ఇచ్చేసేయండి అన్నాడు. సరే నాయన, ఈ సంచి నువ్వు వెతుక్కో, ఈ సంచిలో ఏం దొరికితే అది నీది అన్నాడు. ఈ కుర్రాడు ఆ సంచిలో చేయి పెట్టి వెతుకుతుంటే ఇంత పెద్ద వజ్రం కనిపించింది. వాడు చూడండి సామే, నాకే మీరు టోకరా ఇద్దాం అనుకున్నారు కదా, మీ దగ్గర ఇంత విలువైంది ఉంది, నాకు ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు ఈ సన్యాసి నవ్వి, నిజమైన ఆయన అది నా దగ్గర ఉందని నాకు తెలియదు, శివుడు బహుశా నీకోసమే పెట్టాడేమో, తీసుకెళ్ళిపో అన్నాడు. ఈ కుర్రాడు ఆనందంగా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సన్యాసి రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుని మొన్నటి పొద్దున్న కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి మరో ఊరు వెళ్ళటానికి బయలుదేరుతుంటే ఈ కుర్రాడు పరిగెత్తుకుంటూ స్వామి ఆగండి అన్నాడు. మళ్ళీ ఏమైంది నాయన అని అడిగాడు ఈయన. ఉండండి అని దగ్గరికి వచ్చాడు. ఈ వజ్రం ఇచ్చేసి, ఇది నాకొద్దు స్వామి, దీనికంటే విలువైంది మీ దగ్గర ఉంది కదా, అది ఎలా సంపాదించారో అది ఇవ్వండి నాకు అన్నాడు. దీనికంటే విలువైంది నా దగ్గర ఏముంది నాయన అన్నాడు. ఇంత పెద్ద వజ్రాన్ని కూడా నవ్వుతూ ఇచ్చేసే మీ వ్యక్తిత్వం ఉంది కదా, అది ఇంపార్టెంట్, అది నాకు ఇవ్వండి స్వామి అన్నాడు. మన నిజమైన ఆస్తి మన వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఒక పరిపూర్ణమైన వ్యక్తిని, నా మిత్రుణ్ణి, నాకు సోదరులు, వారిని నేను ఇప్పుడు మీకు పరిచయం చేసే ఓ చిన్న ప్రయత్నం చేస్తాను. ఎందుకు ప్రయత్నం అన్నానంటే, ఆయన లాంగ్ బయోడేటా కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్. కానీ ఈ వ్యక్తి ఆర్ఈసి వరంగల్లో చదువుకుని వేటపాలెం అనే ఊర్లోంచి వచ్చి తన తండ్రి ఒక లెక్చరర్ అయితే ఇన్స్పిరేషన్ పొంది చాలా కష్టపడి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఆయన దాని తర్వాత బెంగళూరులో దాని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని టీసీఎస్లో ఫస్ట్ నాకు తెలిసి మన తెలుగు వాళ్ళలో ఫస్ట్ 50 మంది ఐటీ ఎంప్లాయీస్లో ఒకరి కింద చేరి, అక్కడి నుంచి సత్యం కంపెనీ పెట్టినప్పుడు సత్యం కంప్యూటర్ దాంట్లో చేరి ఇంతింతై ఒట్టడంత అయిన చందాన ఎదుగుతో పీపుల్ మేనేజ్మెంట్లో టాప్ మోస్ట్లో ఉండి హెచ్ఆర్ హెడ్గా ఉండి డైరెక్టర్ ఉండి సత్యం రామలింగరాజు గారి టీంలో వర్క్ చేస్తూ ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రభుత్వము ప్రజలు కూడా ఎవరికి నెక్స్ట్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసేదాకా 52,000 మంది ఎంప్లాయీస్లో అత్యంత నిజాయితీపరుడు ఎవరు అంటే లైట్ వీరి మీద పడి ఇంట్రీమ్ సీఈఓ కింద సత్యం కంప్యూటర్స్కి ఒక బాధ్యత తీసుకుని దాన్ని కాపాడుకుని నెక్స్ట్ వచ్చిన టెక్ మహీంద్రా కంపెనీకి అది అప్పచెప్పి ఈరోజు 1,15,000 మంది టెక్ మహీంద్రా కంపెనీలో ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఆయన చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్గా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మనిషి సున్నితం. ఎందుకంటున్నానంటే, ధర్మంలో రాముడు, వ్యవహార సరళిలో కృష్ణుడు, కోపం వస్తే అర్జునుడు. అటువంటి వ్యక్తిత్వం ఉన్న ఒక నా స్నేహితుడు, నా బ్రదరు, నాకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన శక్తి ఆయన రూపంలో నాకు ఎప్పుడూ ఉంటుంది. అడిగిందే తడుగా మీకోసం ఆయన ఒక్కరోజు టైము ఎంత కష్టమైందో మీకు తెలియదు, నాకు తెలుసు. ఒక రోజంతా ఆయన తీసుకుని ఇక్కడ మీకోసం వచ్చారు. శ్రీ ఏ స్మూర్తి గారిని మీ చప్పట్ల సాక్షిగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సభకి ఆయన్ని పరిచయం చేయటం నేను చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను. హలో 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 లాస్ట్ రోలో వినిపిస్తుందండి. లాస్ట్ రోలో వినిపిస్తే చెయ్యొద్దండి. ఓకే, అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇవాళ నాకు ఈ అవకాశం ఈ స్టూడెంట్ ఫ్రెండ్స్తో కొన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేటువంటి అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, ఎంతో గర్వపడుతున్నాను కూడా. ఈ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, ఎస్వి యూనివర్సిటీ కలిసి
చాలామంది ప్రముఖులైనటువంటి వాళ్ళ ఉపన్యాసాలని మీ అందరూ వినేటట్లుగా చేసేటువంటి అవకాశం వారు మీకు కలుగు చేయటం అనేది ఈ ఊళ్ళో మీ కాలేజీలో మీరు కూడా చాలా సంతోషించాల్సినటువంటి విషయం. సో లెట్స్ గివ్ బిగ్ హ్యాండ్ టు గంప నాగేశ్వరరావు గారు అండ్ ప్రదీప్ పండిపర్తి గారు. మనం ఏం చేస్తామంటే సుమారుగా ఒక 1 hour టైం ఉన్నది. దట్స్ వాట్ ఆర్గనైజర్స్ హ్యాడ్ గివెన్ టు మీ. ఈ 1 hourలో మేబీ అబౌట్ 35-40 minutes ఐ వుడ్ లైక్ టు షేర్ కొన్ని ఎక్స్పీరియన్సెస్, నేను నా కెరియర్లో నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు, నేను చేసినటువంటి ఒప్పుల్లో కొన్ని మంచి విషయాలు, చేసినటువంటి కొన్ని ఫెయిల్యూర్స్లో ఉన్నటువంటి గుణపాఠాలు మీతో కొంచెం పంచుకుందామనేటువంటి విషయం ఉన్నది. ఆ తర్వాత 20-25 minutes మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఐఎమ్ షూర్ మీకు ఇప్పుడే కొన్ని డౌట్స్ జనరల్గా ఉండి ఉంటాయి. నేను చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ని ఆధారంగా చేసుకొని మీకు అడిషనల్ క్లారిఫికేషన్స్ కానీ ఇంకేదన్నా సరే క్వశ్చన్స్ అడగదలుచుకుంటే అది ఒక 20-25 minutes మనం చేయొచ్చు. ఆర్ యూ రెడీ ఫర్ Q&A సెషన్ ఆల్సో ఎట్ దట్ టైమ్? విల్ యూ బీ? ఓకే, వెరీ గుడ్. ఇది ఒక స్పెసిఫిక్ టాపిక్ అనేది అనుకోకుండా యూత్ ఎంపవర్మెంట్ అనేది బ్రాడ్ టాపిక్ కింద డిసైడ్ చేశారు. సో దాన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని జనరల్గా ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి విషయాలు చెప్తే వాళ్ళు రాబోయే నెక్స్ట్ 30-40-50 ఏళ్ళు వాళ్ళకి జీవితంలో, వాళ్ళు చేసే ఉద్యోగాల్లో, వాళ్ళు చేసే వ్యాపారాల్లో, వాళ్ళు స్టార్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్లో ఎటువంటి విషయాలు ఉపయోగపడచ్చు అనేది కూడా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవటం అనేది జరుగుతుంది. ఒక మనిషిని తీసుకుంటే అందులో ముఖ్యంగా 3 పాత్రలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఇప్పుడు మీరు ప్రస్తుతం స్టూడెంట్ లైఫ్లో ఉన్నారు. ఆ తర్వాత డెఫినెట్గా ఉద్యోగం చేరతారు. 90% ఆఫ్ ద పీపుల్ నేను అనుకోవటం ఏదో ఒక ఉద్యోగం రావాలనే కోరుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంత మంచి ఇన్స్టిట్యూట్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మంచి జాబ్స్ వస్తాయి. ఇక ఆ తర్వాత ఆ ప్రొఫెషనల్ కెరీర్ అనేది ఆల్మోస్ట్ ఒక 35-40 సంవత్సరాల నిర్విరామంగా సాగిపోతుంది. అప్పుడు మీకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఉద్యోగం చేయటం, డబ్బు సంపాదించడం అనేటువంటిది ఒక మెయిన్ పెట్టుకొని ఆ లైఫ్ అనేది ఒక మెయిన్గా ఒక 80-90 ఏళ్ల జీవితంలో ఆ ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అంశం. దాన్ని మనం ప్రొఫెషనల్ లైఫ్ అనుకుందాం కాసేపు. ఈ ప్రొఫెషనల్ లైఫ్ జరుగుతూ ఉన్నప్పుడు మనకు ఒక పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ కూడా ఉంటుంది. మనకు ప్రస్తుతం పేరెంట్స్, ఆ తర్వాత మన జీవిత భాగస్వామి, ఆ తర్వాత పిల్లలు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు మన పేరెంట్స్, ఆ ఫ్యామిలీ లైఫ్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్యామిలీ లైఫ్ని, ఈ ప్రొఫెషనల్ లైఫ్ని మనం ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి అన్నటువంటి కొన్ని విషయాలు కూడా మనం ఆలోచిద్దాం. ఈ ఫ్యామిలీ లైఫ్, ఈ ప్రొఫెషనల్ లైఫ్ అనేవి రెండు ఉన్నప్పుడు ఈ రెండిటికి మనం న్యాయం చేయాలి అంటే ఫస్ట్ మనము అని ఒకళ్ళు ఉన్నాం, సెల్ఫ్. మనం వీ యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ వన్ పర్సన్, మనకుగా మనం ఏం చేసుకోవాలి? మనం పనిచేసేటువంటి ఆర్గనైజేషన్కి ఉపయోగపడాలన్నా, మన ఫ్యామిలీకి ఉపయోగపడాలన్నా అసలు మనకు ఉపయోగపడుతూ మనం బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మనకు మంచి థాట్స్ ఉండాలి, మనకు మంచి నాలెడ్జ్ ఉండాలి. అసలు మనము అనేటువంటి లైఫ్ ఒకటి ఇంపార్టెంట్ లైఫ్. మోస్ట్ ప్రాబబ్లీ ఏమవుతూ ఉంటుందంటే ఈ ప్రొఫెషనల్ లైఫ్, ఆర్గనైజేషన్ లైఫ్లో పడి కొట్టుమిట్టాడుతూ జీవితం అంతా దానికి అంకితం చేసి చాలామంది ఈ ఫ్యామిలీ లైఫ్కి సరైనటువంటి న్యాయం చేయకపోవటం వల్ల అటు ఫ్యామిలీ లైఫ్ సఫర్ అవటం అనేది మనం వింటూ ఉంటాం. బట్ ఫ్యామిలీ లైఫ్ కనుక సఫర్ అయితే మీరు ప్రొఫెషనల్ లైఫ్లో ఎంత మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పటికీ, ఎన్ని వేల లక్షల రూపాయలు మీరు సంపాదిస్తున్నప్పటికీ, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ, మీరు సంవత్సరంలో ఎన్ని వందల సార్లు ఫ్లైట్స్లో తిరుగుతున్నప్పటికీ కూడా మీ ఫ్యామిలీ హ్యాపీగా లేకపోతే మీరు హ్యాపీగా ఉండేటువంటి అవకాశం లేనట్లే అనుకోవచ్చు. మీరు కూడా ఒప్పుకుంటారా? మన ఫ్యామిలీ బాగా లేనప్పుడు మన డబ్బులు ఎన్ని వచ్చినా కూడా మనకు సంతోషం అనేది ఉండదు. సో దీన్నే చాలామంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని అంటూ ఉంటారు. ఎంతమంది విన్నారు ఆ మాట? వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఓకే, సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ఫ్యామిలీ బాగుండాలి, ఇటు ఆర్గనైజేషన్ బాగుండాలి అని రెండింటిని చేసుకుంటూ
ఈ రెండిటికి న్యాయం చేయాలి అంటే మూలంగా ఉన్నటువంటి మనము, మన యొక్క ఆరోగ్యము, మనం గురించి మనం సెల్ఫ్ డెవలప్మెంట్ అవ్వటము, ఇటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం, మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం, ఈ లెర్నింగ్స్ నలుగురు పంచుకోవటం, మనం కంటిన్యూస్గా అప్డేట్ చేసుకోవటం అనేది కనుక చేయకపోతే ముఖ్యంగా ఈ రోజున మనం మన ఆర్గనైజేషన్లో ఎన్నాళ్ళు ఉంటాం అనేది చెప్పలేం. మీరు ఈ మధ్య ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉండొచ్చు, బలానా కంపెనీలో ఇన్ని వందల మందిని తీసేశారనో, ఇన్ని వేల మందిని తీసేయబోతున్నారు అనో ఎంతమంది చూశారు ఈ మధ్య పేపర్స్లో? అంటే ఏమైంది, ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణం నెలకొన్నది. ఇప్పుడు ఈ రోజున చెప్పాలి అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్గా మన అందరం వింటున్నటువంటి ఒక మాట ఏంటంటే చేంజ్ జరుగుతోంది, మన చుట్టూత చేంజ్ జరుగుతోంది అన్న మాట అందరూ వినే ఉంటారు. ముఖ్యంగా మీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా మీకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం వాడేటువంటి టెక్నాలజీస్, ఈ టెక్నాలజీస్ మెకానికల్ టెక్నాలజీస్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎనీ టెక్నాలజీ తీసుకుంటే ఈ రోజున ఈవేళ ఉన్నది నెక్స్ట్ మంత్లో ఉంటుందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం ఒక కెరియర్లో ఒక 45 ఏళ్ళు బాగా కష్టపడి పనిచేయాలి అంటే ఈ రోజున మీరు నేర్చుకున్నటువంటి స్కిల్ మీ ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయిన తర్వాత కానీ, మీ డిగ్రీ అయిపోయిన తర్వాత కానీ అసలు ఆ స్కిల్కి అసలు ఏమన్నా డిమాండ్ ఉంటుందా లేదా అనేటువంటి అనిశ్చితం డెఫినెట్గా ఏర్పడింది. మేము చదువుకునే రోజుల్లో మా ప్రొఫెసర్స్ టెక్నాలజీ ఎవ్రీ 5 ఇయర్స్కి మారిపోతుంది, మీరు కంటిన్యూస్గా అప్గ్రేడ్ చేసుకోకపోతే మీకు ఫ్యూచర్ అంత బాగుండదు అని చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత నేను ఉద్యోగంలో చేరిన తర్వాత కొన్ని రోజులకి ఈ 5 ఇయర్స్ అలా 3 ఇయర్స్ అయిపోయింది, ఎవ్రీ 3 ఇయర్స్కి మారిపోతుంది అన్నారు. ఈ లాస్ట్ 5 ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ మారిపోతుంది అని చెప్తున్నారు. ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లో మనం అంతా వింటున్నటువంటి విషయం ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మారిపోతుందండి అని అడుగుతుంటారు. యాజ్ ఎ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నన్ను ఈ మధ్య ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తూ, అయ్యా మీరు మీ కంపెనీలో సుమారుగా ఒక 118,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా, మీది ఆల్మోస్ట్ ఒక $4.3 బిలియన్ రెవెన్యూ కంపెనీ కదా, మాకు తెలుసుకోవాలనుంది, మా పేపర్ చదివేవాడికి చెప్పాలనుంది, మా టీవీ ఛానల్ చూసేవాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటారు. ఒక 1 ఇయర్ డౌన్ ద లైన్, ఇప్పటి నుంచి 1 ఇయర్కి ఎటువంటి టెక్నాలజీస్ మీ కంపెనీ వాళ్ళు పనిచేసే అవకాశం ఉన్నది, అందరూ కాకపోయినా కనీసం ఒక 50% మీ ఎంప్లాయీస్ 1 ఇయర్ ఫ్రమ్ నౌ ఎటువంటి టెక్నాలజీస్లో పనిచేసే అవకాశం ఉంది అని ప్రశ్న అడిగి ఇంకా నోట్స్ రాసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారనమాట. రాసుకుందాం ABCD ఏం చెప్తారు అని. నిజానికి ఈ పరిస్థితి ఇవాళ ఎలా వచ్చింది అంటే, ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పిన సమాధానం నాకు తెలియదండి. 50% ఆఫ్ మా రెవెన్యూస్ 1 ఇయర్ డౌన్ ద లైన్ ఎటువంటి టెక్నాలజీ స్పెసిఫిక్గా చేస్తామో నిజంగా నాకు ఇప్పుడు తెలియదు. అది గెస్ చేయటం చాలా కష్టమైనటువంటి విషయం. లేదంటే 100% కాదండి, ఒక 50% చాలు అంటే కూడా 50% చెప్పలేమండి. ఎందుకంటే ఆ 50% టెక్నాలజీస్ వాటి పేర్లు ఏంటో ఇంకా ఇంతవరకు పుట్టి ఉండకపోవచ్చు. ఆ టెక్నాలజీస్ ఏంటో కొన్ని రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో యాజ్ వీ స్పీక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అవి వస్తూ ఉండవచ్చు. మేబీ ఒక 3-4 నెలల తర్వాత అవి వాటిని ప్రవేశపెట్టచ్చు. ఆ తర్వాత వాటిని బాగా వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 50% ఆఫ్ అవర్ ఎంప్లాయీస్ ఆ టెక్నాలజీస్ ఉపయోగించి మా 50% రెవెన్యూస్లో ఉండేవచ్చు అనేటువంటి సమాధానం చెప్పడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నిజంగా టెక్నాలజీ అనేది అంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే మీరంతా కూడా ఇప్పుడు ఇంకా కొంతమంది 2nd ఇయర్లో, కొంతమంది 3rd ఇయర్, కొంతమంది 4th ఇయర్లో ఉన్నప్పుడు మరి ఎలాగండి మేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నాం, లేదా కంప్యూటర్ సైన్స్లో ఉన్నాం, ఈసీఈలో ఉన్నాం, అసలు ఏ టెక్నాలజీస్ పనికొస్తాయో తెలియకపోతే 2-3 ఏళ్ల తర్వాత మేము ఏం చేస్తాము అనేటువంటి విషయాలు మాకు ఏమాత్రం అవగాహన లేకపోతే ఇప్పుడు ఈ రోజున మేము ఏం నేర్చుకోవాలి అనేటువంటి ప్రశ్న డెఫినెట్గా మీ అందరికీ ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ క్వశ్చన్, ఇట్ ఈస్ యాక్చువల్లీ సంథింగ్ వెరీ స్కేరీ ఆల్సో. మై గాడ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, హౌ ఆర్ వి గోయింగ్ టు లెర్న్, వాట్ ఆర్ దోస్ న్యూ థింగ్స్. అలాంటప్పుడు అంటే ఇవన్నిటిని కూడా మీరు హార్డ్ స్కిల్స్ అనొచ్చు. హార్డ్ స్కిల్స్ అంటే స్పెసిఫిక్ టెక్నాలజీలో ఎలా కోడింగ్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఎలా టెస్టింగ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, వాటిలో ఎలా రీసెర్చ్ చేయాలి అనేటువంటి స్కిల్స్ అన్నీ కూడా జనరల్గా వాడేటువంటి మాట ఏంటంటే దీస్ ఆర్ ది హార్డ్ స్కిల్స్. హార్డ్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అనే మాట విన్నారా మీరు ఎవరైనా? సాఫ్ట్ స్కిల్స్ అంటే మనం ఎలా మాట్లాడాలి, మనిషి చేత ఎలా పనులు చేయించుకోవాలి, కస్టమర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ప్రాజెక్ట్ని ఎలా మేనేజ్ చేయాలి,
అసలు ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలి, ఇవన్నీ కూడా మనం సాఫ్ట్ స్కిల్స్ అనేటువంటి మాట మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈరోజు మన చుట్టూ జరుగుతున్నటువంటి ఇన్ని చేంజెస్ మధ్య ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా కావాల్సినటువంటి స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్. యాజ్ ఆఫ్ టుడే సాఫ్ట్ స్కిల్స్ ఎక్కువ అవసరాన్ని మనం కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ రోజున. ఎందుకంటే హార్డ్ స్కిల్స్ అనేవి ఎప్పుడైనా ఎవరికైనా నేర్పచ్చు. ఇప్పుడు ఈ రోజున సి అనో, C++ అనో, ఇంకేదో అనో, జావా అనో, ఏదో .NET అనో అనేక రకాల టెక్నాలజీస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు అండర్గో అవుతున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల మీరు ఎలాంటి స్కిల్ తెలుసుకోవాలి అంటే ఏదైనా స్కిల్ పర్వాలేదు మేము నేర్చుకోగలము అనేటువంటి సామర్థ్యము, అనేటువంటి కాన్ఫిడెన్సు, ఏదైనా పర్వాలేదు అనిశ్చితత్వానికి మేము తట్టుకొని నిలబడగలము. రేపు పొద్దున XYZ స్కిల్ వచ్చినా కూడా వీ నో హౌ టు లెర్న్ దోస్ న్యూ థింగ్స్ అనేటువంటి కాన్ఫిడెన్సు మీకు రావాలి అని మీ టీచర్స్ ట్రై చేయాలి. సో మీ టీచర్స్ అంతా కూడా వాళ్ళకి ఎటువంటి వాటి మీద ఫోకస్ పెట్టాలి అంటే ఈ చేంజ్ని ఎలా తట్టుకొని నిలబడాలి, మారిపోతున్నటువంటి ఈ మొత్తం వ్యవస్థలో, మారిపోతున్నటువంటి హార్డ్ స్కిల్స్ నేపథ్యంలో ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఒకటి రేపొకటి ఉన్న నేపథ్యంలో ఈ తట్టుకొని నిలబడగలిగేటువంటి ఆత్మస్థైర్యాన్ని, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని, అసలు చేంజ్కి ఎలా ఎక్విప్ అవ్వాలి అనేటువంటి బేసిక్ స్కిల్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఈ రోజున మనకు తెలిసినటువంటి టెక్నాలజీస్లో ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయో మీ కాలేజీలో మీ ప్రొఫెసర్స్ మీకు ఏవైతే టీచ్ చేస్తున్నారో అవి బాగా నేర్చుకోండి, వాటిలో నిష్ణాతులు కండి. బట్ ఎట్ ద సేమ్ టైం ఎట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ యూ షుడ్ థింక్ దట్ ఈ స్పెసిఫిక్ టెక్నాలజీస్ మీరు కోర్స్ అయిపోయి ఆర్గనైజేషన్లో చేరినప్పుడు ఉపయోగపడకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను నేర్చుకున్నటువంటి 2-3 టెక్నాలజీస్ ఎలా నేర్చుకోవాలి, దానిలో నిష్ణాతను ఎలా సంపాదించాలి అన్న దాని మీద మాత్రం మీరు 100% ఫోకస్ పెట్టాలి. ఒక 2-3 టెక్నాలజీస్ అటువంటివి ఎలా నేర్చుకోవాలో మీకు తెలిసిపోతే పొద్దున X అయినా Y అయినా Z అయినా ఏదైనా సరే అది ఇలా నేర్చుకోవాలి అనేటువంటి కాన్ఫిడెన్సు మీకు వస్తుంది. సో అందువల్ల మీరు ఏం చేయాలంటే చేంజ్ ఏదైనా సరే చేంజ్కి నేను రెడీగా ఉన్నాను అన్నమాట. ఆల్మోస్ట్ లైక్ పొద్దున్న నిద్ర లేవగానే నేను చేంజ్కి రెడీగా ఉన్నాను, ఇవాళ చేంజ్ ఏం జరిగినా కూడా అది ఫేస్ చేయడానికి నేను నిర్భయంగా ఉన్నాను, ఎందుకంటే అది నేర్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలా ఉందంటే లైఫ్ లాంగ్ సెల్ఫ్ మోటివేటెడ్ లెర్నింగ్ అనేది మెయిన్ స్ట్రెంగ్త్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అనమాట. ప్రతి వాడు ఏమనుకోవాలంటే ఏదొచ్చినా పర్వాలేదు నేను నేర్చుకోగలను, ఎనీథింగ్. సో అటువంటి కాన్ఫిడెన్స్ కోసం మీరంతా కూడా బాగా కృషి చేసి దాని మీద పట్టు సంపాదించి ఆ కాన్ఫిడెన్స్ అనేది మీరు ఎంత సంపాదించుకోగలిగితే అంత మంచిదని అండర్లైన్ చేసి ఈ సంగతి మరీ ఎందుకు చెప్తున్నాను అంటే టెక్నాలజీ మారిపోతుంది, అది రియల్ థింగు, అది వన్స్ ఇన్ 3 years మారట్లేదు, ఎవ్రీ మంత్ మారిపోతుంది. సో ఈ రోజున మనం కష్టపడి ఏ హార్డ్ స్కిల్ నేర్చుకున్నా కూడా విత్ ఎ వెరీ క్లియర్ ఫోకస్ దట్ దిస్ ఈజ్ నాట్ ద స్కిల్ దట్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ వెన్ యూ స్టార్ట్ ఏ జాబ్. అందువల్ల నీకు ఎమోషనల్గా చేంజ్ని తట్టుకొని నిలబడటానికి గనక ఎవరికైతే కాన్ఫిడెన్స్ లేదో వాళ్ళు ఆర్గనైజేషన్స్లో చాలా 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 కష్టపడతారు. ఒకవేళ కష్టపడి ఇంటర్వ్యూలో పాస్ అయ్యే ఆర్గనైజేషన్లో వచ్చినా కూడా దేర్ విల్ నాట్ బి ఎనీ కమిట్మెంట్ దట్ యూ విల్ రిటైన్ యువర్ జాబ్ ఫర్ మోర్ దెన్ ఎ ఫ్యూ మంత్స్ అనమాట. సో ఇది మీరు ఈ స్టూడెంట్ లైఫ్గా ఉన్నంతసేపే కాకుండా రేపు ఏదో ఒక ఆర్గనైజేషన్లో చేరిన తర్వాత కూడా మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఐ ఆమ్ ఫ్రీ టు లెర్న్ ఎనీథింగ్ న్యూ. ఐ థింక్ ఈ పాయింట్ మీకు అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను, అవునా? లెర్నింగ్ కంటిన్యూస్లీ. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలుగా ఒక టీచింగ్ కానీ ట్రైనింగ్ కానీ లెర్నింగ్ కానీ అనగానే మనమంతా ఏం ఆలోచిస్తాం, ఎవరో ఒక ఫ్యాకల్టీ ఉంటారు, ఎవరో ఒక ప్రొఫెసర్ గారు వస్తారు, దాని గురించి మనమంతా మొత్తం డీటెయిల్డ్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాటి గురించి మనం క్లియర్గా నోట్స్ రాసుకోవచ్చు, దాని మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, దాని మీద మనం ఎన్ని మార్కులైనా సంపాదించవచ్చు అనేటువంటి మోడ్లో ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎక్కువ మంది ఈ రోజున అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఏమైపోతుందంటే ఈ లోపల టెక్నాలజీ మళ్ళీ ఎంతగా హెల్ప్ చేస్తుందంటే రేపు ఏదైనా మీరు కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి అంటే మీకు ప్రొఫెసర్ ఉండాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు ఇప్పుడు యూట్యూబ్ లాంటి వాటిల్లో ఎంతమంది చూస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ అనేక విషయాలు. యూట్యూబ్లో సినిమాలే కాకుండా యూట్యూబ్లో అనేక ఇంట్రెస్టింగ్ థింగ్స్ మనం నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. పోను ఏమవుతుందంటే ఈ లెర్నింగ్ అనేది ఎవడికి వాడికి వాళ్ళు స్వంతంగా నేర్చుకోగలటువంటి స్కిల్ ఉండకపోతే మీకు ఎవరు ప్రొఫెసర్స్ ఉండరు, చెప్పేవాళ్ళు ఉండరు, మీరు నేర్చుకోవాలి.
సో అందుకని సెల్ఫ్ మోటివేటెడ్గా మీరంతా మీరు కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది. సో అందువల్ల మీరు ఏదన్నా చిన్నది వస్తే ఈ రోజు నుంచే, చదువుకునే రోజుల నుంచే ప్రతిదానికి మీరు మీ ప్రొఫెసర్ని క్వశ్చన్గా అడగాల్సినటువంటి అవసరం లేదు, మీ ఫ్రెండ్ని డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ మీకుగా మీరు ఆ మాన్యువల్ చూసో లేకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళో, ఎవరి దగ్గర ఇప్పుడు ల్యాప్టాప్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మీరు దిస్ ఈజ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ దట్ యూ కెన్ మేక్. యాక్చువల్గా ఒక ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండి, ఒక స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్ ఫెసిలిటీతో మీరు ఒక ల్యాప్టాప్ అనేది స్టూడెంట్ లైఫ్లో దాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఇది. ఆల్మోస్ట్ మన దగ్గర మనకి పెన్ ఉందా, పేపర్ ఉందా అని అన్నట్టుగా మీ దగ్గర ఒక స్మార్ట్ కంప్యూటర్ ఉన్నదా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ దట్ పేరెంట్స్ కెన్ డూ టు దేర్ వాట్స్ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ రోజున ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఆల్మోస్ట్ లెస్ దెన్ $10కి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో చాలా బీద కంట్రీస్లో కూడా, ఇప్పుడు ఆఫ్రికా అనగానే ఆఫ్రికాలో అనేక కంట్రీస్ చాలా బీద కంట్రీస్, పూర్ కంట్రీస్ అని మనం అంతా వింటూ ఉంటాం. ఆఫ్రికా లాంటి కంట్రీస్లో కూడా జస్ట్ ఒక $10కి ఒక స్మార్ట్ ఫోన్ వచ్చేటువంటి రోజులు ఈ రోజున. $10 అంటే సంథింగ్ లైక్ 700 రూపీస్. ఒక 700 రూపీస్కి స్మార్ట్ ఫోన్, మీకు ఫోన్ విచ్ హ్యాస్ ఇంటర్నెట్ ఫెసిలిటీ, అది కనుక మీ చేతిలో ఉండి మీరు రెడీగా దాన్ని యాక్సెస్ చేయడానికి ఉంటే, అది ఉపయోగించుకొని మీరు హార్వర్డ్లో ప్రొఫెసర్ ఏం టీచ్ చేస్తున్నాడు, స్టాన్ఫోర్డ్లో ఏ టీచర్ ఏంటి చెప్తున్నారు, ఎనీ ప్రొఫెసర్, ఎనీబడి ఇన్ ద వరల్డ్ ఈ రోజున ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో అవుట్ స్టాండింగ్ ప్రొఫెసర్స్ ఆ సబ్జెక్ట్ గురించి ఏం టీచ్ చేశారో మీరు లైవ్లో కానీ లేకపోతే కనీసం రికార్డెడ్ వర్షన్స్ కానీ చూసేటువంటి అవకాశం అందరికీ లభిస్తుంది టెక్నాలజీ. సో టెక్నాలజీ అనేది జస్ట్ ఏదో బిజినెస్ కోసమే కాకుండా, టెక్నాలజీస్ అనేది మన మనుషులందరికీ కూడా చాలా ఫ్రెండ్లీగా, చాలా ఆనందంగా, చాలా విషయాల్లో మొత్తం ఎవ్రీథింగ్ ఆన్ ద పామ్ టాప్, ఎవ్రీథింగ్ ఆన్ ద స్మార్ట్ ఫోను మనకి ఈ రోజున ఉన్నాయి. మీరంతా కూడా ఆల్రెడీ చూసే ఉంటారు. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఈ రూమ్లో ఉన్నారా? స్మార్ట్ ఫోన్ ఈ రోజున లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎట్లయినా సరే కన్విన్స్ చేసుకొని మీ పేరెంట్స్ చేత వాళ్ళు మీకు ఇచ్చేటువంటి మంత్లీ పాకెట్ మనీనో, క్వార్టర్లీ పాకెట్ మనీనో, ఇయర్లీ పాకెట్ మనీ మొత్తం ఒక్కసారిగా పెట్టి అది కనుక మీ మీద ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మీకు చాలా హెల్ప్ చేస్తున్నారు. కావాలంటే ఈరోజు మేము అటెండ్ అయిన లెక్చర్లో వన్ ఆఫ్ ద వక్తలు ఈ విషయం చెప్పారని కూడా నా పేరు కూడా చెప్పి మీరు చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ ఫెసిలిటీ. నెంబర్ 2, స్మార్ట్ ఫోన్ గురించి ఇంతగా అండర్లైన్ చేసి చెప్తూ ఉన్నప్పుడు, స్మార్ట్ ఫోన్ అంటే ఏం లేదు, మొబైల్ ఫోన్ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అంతే. అది మనం జాగ్రత్తగా కనుక వాడుకోకపోతే, అంటే ఎందుకైతే ఆ స్మార్ట్ ఫోను నిజంగా మన మానవాళి మొత్తానికి ఉపయోగపడుతుందో అది దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోకుండా మనం దాన్ని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సర్వనాశనం అంటే మన మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకా మనకు మొత్తం ఏమీ ప్రపంచంలో ఇంకేమీ పని లేనట్టుగా వాట్సాప్ లాంటి మెసేజెస్, ఫేస్బుక్ లాంటివి, మీరందరూ ఫేస్బుక్ చూస్తే ఫేస్బుక్ వాడుతున్నారు, ఎంతమంది వాడుతున్నారు? వాట్సాప్ ఎంతమంది వాడుతున్నారు? ఈ వాట్సాప్, ఫేస్బుక్ లాంటి మెసెంజర్స్ సిస్టమ్స్ కూడా స్టూడెంట్ లైఫ్కే కాకుండా, ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు కాకుండా, ప్రపంచంలో ఉన్నటువంటి మన చాలామంది మనుషులకి ఈ రోజున అది చాలా టైం వేస్టింగ్ అయిపోయిందని మీరు ఎంతమంది నమ్ముతారు? చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ చాలా ఉంటే మనం దాన్ని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, ఎందుకు వాడుకోవాలి అనే విషయం తెలియకపోతే అది మన సర్వస్వాన్ని దొంగిలించి, ముఖ్యంగా మన టైంని తీసేసి, మనని దేనికి పనికి రాకుండా చేసేసి, మన మెడ ఎప్పుడు వంగేటట్టుగానే చేసేసి, మనం ఎప్పుడు ఎవరికి ఎన్ని మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకుందాం అనే దాంట్లో పడిపోయి, ఒక రుంపిలో, ఒక సుడిగుండాల్లో పడిపోయి మొత్తం మీ జీవితం కంప్లీట్గా చాలా వరకు నిర్వీర్యం అయిపోయి మిమ్మల్ని దేనికి పనికిరాని వాడిగా చేస్తుంది. అందుకని ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి అనేక మంచి విషయాలతో పాటుగా ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, ఎంతసేపు వాడాలి అనేటువంటి విచక్షణ జ్ఞానం లేకపోతే మన జీవితం చాలా వృధా అయిపోయేటువంటిది కూడా ఉన్నది అని ముందు నమ్మి, అది వన్ ఆఫ్ ద బిగ్ ఎనిమీస్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్ అని కూడా మీరు తెలుసుకొని మన టైంని మనం బాగా ఉపయోగించుకోవాలనే పాయింట్ కూడా ముఖ్యంగా అండర్లైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజున స్మార్ట్ ఫోన్ ఉంటే మనం చేయలేనటువంటిది ఏమీ లేదు. మనం ఎక్కడున్న క్రికెట్ స్కోర్ తెలుసుకోవచ్చు, ఎక్కడున్న స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, ఎక్కడున్న న్యూస్ ఆన్లైన్ తెలుసుకోవచ్చు, ఏ టీవీ ఛానల్ అయినా ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయని మీకు అందరికీ కూడా
తెలుసు కదా, అందరికీ అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళు ఒకసారి మీ స్టడీస్ అయిపోయి ఒక ఆర్గనైజేషన్లో చేరినప్పుడు అవన్నీ ఎవరు తయారు చేస్తున్నారు, ఆ లోపల సాఫ్ట్వేర్ అంతా ఎలా రన్ అవుతుంది, ఎన్నెన్ని అప్లికేషన్స్ని మనం స్మార్ట్ ఫోన్ ఎనేబుల్ చేసి ఆర్గనైజేషన్స్కి ఉపయోగపడుతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు చాలామందికి చాలా ఆర్గనైజేషన్స్కి మీరు డైరెక్ట్గా హెల్ప్ చేస్తారు. ఈ నేపథ్యంలో మనం స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకున్నాం, ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ గురించి మాట్లాడుకున్నాం, మన చుట్టూ విపరీతమైనటువంటి చేంజ్ జరుగుతున్నది అనేటువంటి దాని గురించి మనం బాగా తెలుసుకున్నాం. ఈ చేంజ్కి మనం ఎక్విప్ చేసుకోవాలి అని మనం అంతా అర్థం చేసుకున్నాం. దీనికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా కావాలి అని నేర్చుకున్నాం. ఇంకొక విషయం చెప్పాలంటే ప్యాషన్, PASSION, ఈ ప్యాషన్ అనేటువంటి మాట చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సక్సెస్ఫుల్ కావాలి అంటే మీరు చేస్తున్న ఏ పనిలో అయినా సరే, నేను ఒక పని చేస్తున్నాను అంటే హౌ ప్యాషనేట్ ఐ ఆమ్, ఈ ప్యాషన్ అనేది మీరు యూ షుడ్ నెవర్ లూజ్ యువర్ గ్రిప్ ఆన్ దట్. ఏది చేస్తున్నా అది ప్యాషనేట్గా చేయటం అనేది మీకు సక్సెస్కి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇది రెండో స్కిల్ మీరు బాగా చేసుకోవాలి, క్యూరియాసిటీ. ప్రతి విషయంలో కూడా మీకు క్యూరియస్గా ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీన్ని ఎలా చేయాలి, ఎందుకు దీని గురించి ఆలోచించాలి. సో మీరు జస్ట్ ఇమాజిన్ ప్యాషన్ ప్లస్ క్యూరియాసిటీ. మీరు ప్యాషనేట్గా ఉండి మీరు క్యూరియస్గా ఉంటే ఆ రెండు కలిపితే A+B లాగా ప్యాషన్ ప్లస్ క్యూరియాసిటీ, ఈ రెండు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ఎప్పుడు విన్నర్స్. అంటే ఎవరికైనా IQ అనే మాట విన్నారు కదా, ఇంటెలిజెంట్ కోషెంట్ అనేది. ఇంటెలిజెంట్ కోషెంట్తో పోలిస్తే ఈ ప్యాషన్ ప్లస్ క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా విన్నర్స్. ఇఫ్ సంబడి సేస్ మై IQ ఈజ్ వెరీ గుడ్ అని ఎవరైనా చెప్తే, ఆ IQ ఉన్నవాడికి, ఇంటెలిజెంట్ కోషెంట్ ఉన్నవాడి కన్నా కూడా నేను ప్యాషనేట్గా వర్క్ చేస్తాను, ఐఎమ్ ఆల్వేస్ క్యూరియస్ టు నో థింగ్స్ అంటే ఈ రెండు ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఆ రెండు ఉన్న వాళ్ళకి ఇంటెలిజెన్స్ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఓవరాల్గా సక్సెస్ అయ్యేటువంటి పారామీటర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకసారి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ మాట నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. మీరంతా డిలైట్ అనే మాట విన్నారా? డిలైట్. I am delighted, my customer is delighted, my investor is delighted, my family is delighted, I am delighted. సో ఈ డిలైట్ అన్నటువంటి మాట మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మాట. దీనికి బదులుగా ఇన్నాళ్ళ నుంచి సాటిస్ఫైడ్ అనేటువంటి ఒక మాట మనం వింటూ ఉంటాం. సాటిస్ఫాక్షన్, I am satisfied, my customer is satisfied, my investor is satisfied, my family is satisfied with me, I am satisfied with myself. ఒక్కసారి మీరు కంపేర్ చేసి చూడండి. మై కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్, మై కస్టమర్ ఈజ్ డిలైటెడ్. ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఈ డిలైట్లో ఉన్నటువంటి మాట మీకు అర్థమవుతుంది. నేను ఇంగ్లీష్ డిక్షనరీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ చాలాసార్లు వినుంటారు. మోర్ అండ్ మోర్ యాజ్ ఎ ప్రాక్టీస్, my request to all of you is try to cultivate the word. Whether you are really delighting the customers or not, try to use that word. That will change your perception. I am here to delight my customers. I am a delighted person. I want to delight my investors. ఆ డిలైట్కి సాటిస్ఫాక్షన్కి ఉన్నటువంటి తేడాని మీరు నెక్స్ట్ 1 or 2 డేస్లో మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు కొంచెం రిఫ్లెక్ట్ చేసుకోండి. మీ లైఫ్లో ఎక్కువసార్లు ఎప్పుడైతే మీరు సాటిస్ఫాక్షన్ అనే మాట వాడుతున్నారో దాన్ని డిలైట్ అనే దాంతో రీప్లేస్ చేసుకొని చూడండి. మీ లైఫ్లో మీరు చాలా చాలా తృప్తి పొందేటువంటి అవకాశం ఉంది, సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చారు, ఆర్ యూ సాటిస్ఫైడ్ అనేదానికి ఆర్ యూ డిలైటెడ్ విత్ మై సర్వీసెస్ అన్నదానికి చాలా తేడా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, if a customer or anybody has a requirement, you meet the requirement, that person is satisfied. Somebody has a requirement, you met the requirement, obviously somebody says yes, I am satisfied. I have a need, you met the need, satisfied. But delight anedi just not meeting the need. Delight is exceeding the expectations consistently. If you want, you can note down, exceeding expectations consistently. It is not only meeting a need, is not just meeting a requirement, it is actually knowing beyond the requirement what are the expectations. What are the expectations of my parents on me? What are the expectations of my customers on me, on my services? So our expectations which are much above the needs, you need to understand the behind the scenes what are the expectations and try to exceed those expectations, and not once in a while but consistently
దెన్ యూ విల్ బి ఏబుల్ టు జనరేట్ డిలైట్. సో ఈ డిలైట్ అన్న మాటతో మీరు మీ టీచర్స్ని డిలైట్ చేయొచ్చు, మీ ఫ్యామిలీని డిలైట్ చేయొచ్చు, మిమ్మల్ని మీరు డిలైట్ చేసుకోవచ్చు, మీరు రేపొద్దున మీ ఇన్వెస్టర్స్ని డిలైట్ చేసుకోవచ్చు. ఇది మీరు ఒక మీ అండర్లైనింగ్ స్టేట్మెంట్ కింద మీ లైఫ్లో ముడేసుకొని ఐఎమ్ హియర్ టు డిలైట్ ద పీపుల్ అరౌండ్ మీ అనేటువంటిది ఒక తప్పకుండా చేయాలని, డిలైట్ అన్న మాటను మీరు గుర్తుపెట్టుకోవాలని నా ఒక రిక్వెస్ట్. ఇంకో విషయం మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఒక కంపెనీ దృష్టిలో ఆలోచిస్తే, లెట్స్ సే వీఆర్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ ఎ కంపెనీ, మై ఎంప్లాయీస్, లెట్స్ సే ఐఎమ్ ఎ ప్రాజెక్ట్ లీడర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్. దెర్ ఈస్ ఎ ప్రాజెక్ట్, దెర్ ఈస్ ఎ కస్టమర్, దెర్ ఈస్ ఎ బాస్ అండ్ దెర్ ఈస్ ఎ టీమ్ అండ్ యు ఆర్ ది ప్రాజెక్ట్ లీడర్. బికాస్ ఇప్పుడు ఎక్కువగా ఈ రోజు నుంచి మీరు ఎట్లా ఆలోచించాలని నా రిక్వెస్ట్ అంటే, మీరంతా ఒక లీడర్ అని అనుకోవాలి. ఎప్పుడు కూడా మీతో మీరు ఇందాక వచ్చి చెప్పాం డిలైట్ 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 జపం చేసినట్టుగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ యూ షుడ్ థింక్ ఐఎమ్ ఎ లీడర్, ఐఎమ్ ఎ లీడర్ అనేటువంటి మాట ఈ రోజు నుంచే మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరైతే ఈ రోజు నుంచి నేను ఒక లీడర్ని అని అనుకుంటుంటే మీ వెనకాల ఫాలోయర్స్ వచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఆ లీడర్షిప్ స్కిల్ అనేది మీరు ఎన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పటికీ కూడా మీలో మీరు లోపల నుంచి ఉబకాలి. ఆ ఆనందం, ఆ ఉత్సాహం, నేను లీడ్ చేయగలను, నేను లీడ్ చేస్తున్నాను, లీడర్షిప్ స్కిల్స్ అంటే ఏంటి, నేను ఏం నేర్చుకుంటే లీడర్ అవుతాను, నేను ఏం చేస్తే నా కింద నా వెనకాల ఒక 1000 మంది ఉంటారు. ఇప్పుడు లెట్స్ సే ఒక ఆర్గనైజేషన్ ఈ రోజున మెనీ ఆఫ్ ద ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆలోచిస్తే, ఒక కంపెనీలో 4 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకో కంపెనీలో 2 లక్షల మంది ఉన్నారు, 1,60,000 మంది ఉన్నారు, 1,10,000 మంది ఉన్నారు. ఇట్లా మీకు టాప్ 5-6 ఐటీ కంపెనీస్ బేస్డ్ ఇన్ ఇండియా ఆలోచిస్తే ఇదేంటి ఇట్లాంటి నెంబర్స్ ఉన్నారు, వీళ్ళంతా మామూలుగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మా కంపెనీలో ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే 90% ఆఫ్ దెమ్ విల్ బీ వర్కర్స్. జనరల్గా పెద్ద లార్జ్ కంపెనీలో మాకు ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనగానే జనరల్గా మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బీ లెస్ ఎడ్యుకేటెడ్ పీపుల్, worker category of people, maybe ITI kind of a background people, many of them. But మన నాలెడ్జ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ లాంటి చోట when somebody says we have 400,000 people, we have 200,000 people అని చెప్తుంటే అక్కడ 99% people they are all highly educated people, they are BTechs, MTechs, MBAs, PhDs. అటువంటి క్యాలిబర్ ఆఫ్ పీపుల్ ఒక 3 లక్షల మంది 4 లక్షల మంది ఉన్నప్పుడు ఆ కంపెనీలో when you say that you are a leader, so let's say CEO of a company, when they say I am the CEO of a company, that means he or she is representing those 200,000 people or 100,000 people as a CEO of a company. Then అటువంటి కంపెనీలో కొన్ని వేల ప్రాజెక్ట్స్ రన్ అవుతుంటాయి, మేబీ ఒక 5-6 వేల ప్రాజెక్ట్స్ రన్ అవుతుంటాయి. ఏదో ఒక ప్రాజెక్ట్కి మీరు ఒక ప్రాజెక్ట్ లీడర్, ప్రాజెక్ట్ మేనేజర్ అని అనిపించుకోవాలి అంటే అక్కడ మీ కింద పనిచేసేటువంటి టీం మెంబర్స్ అంతా కూడా హేమహేమిలు. మీ కింద పనిచేసేటువంటి టీం మెంబర్స్ వాళ్ళంతా బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఎస్. Each one of those people on any given day they can do wonders. They must have created lots of innovations already. అటువంటి వాళ్ళ మీద మీరు లీడర్ కావాలి, నేను ప్రాజెక్ట్ లీడర్ కావాలి, నేను ప్రాజెక్ట్ మేనేజర్ కావాలి, నేను ఒక బిజినెస్ యూనిట్ హెడ్ కావాలి, నేను ఈ కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కావాలి అనేటువంటిది మీకు రావాలి. ఎప్పటికైనా ప్రతివాడికి ఉంటుంది. ఒక 22-23 ఏళ్ళ సంవత్సరంలో ఒక బీటెక్కో ఎంటెక్కో చేసిన ఒక కంపెనీలో చేరినప్పుడు ఆన్ ద డే వెన్ యూ జాయిన్ మేబీ యూఆర్ ఎ టీమ్ మెంబర్, యూఆర్ ఎ ట్రైనీ, బట్ యువర్ ఆస్పిరేషన్ షుడ్ బి వెన్ ఐమ్ ఐ గోయింగ్ టు బికమ్ ఏ ప్రాజెక్ట్ లీడర్, నేను ఎప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ని అవుతాను, నేను ఎప్పుడు బిజినెస్ యూనిట్ హెడ్ అవుతాను, ఏదో ఒక రోజు నేను CEO ఎప్పుడు అవుతాను అనేటువంటి తహతహ అనేటువంటి కుతూహలము అవన్నీ మీకు అప్పుడెప్పుడో చేరినప్పుడు కాదు. నా ఉద్దేశం, నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ స్టార్ట్ డెమాన్స్ట్రేటింగ్ దట్ ఐ ఆమ్ ఏ లీడర్. Tell me, but maybe when you attend some of these seminars like this, you should ask them whether this skill is leadership skill or not. What is that I need to do? What books I need to read? Whose lectures I need to listen to? What YouTube topics I need to listen to? నేను తొందరగా లీడర్ అవ్వాలనుకుంటున్నానంటే ఏం చేయాలి అనేటువంటి ఉత్సాహం మీలో. అసలు ఫస్ట్ ఎంతూజియాజం లేకపోతే మీరు లీడర్ అయ్యే ఛాన్స్ లేనే లేదు. మీరు ఒక లీడర్ కావాలి అనుకుంటే ఆర్ యూ ఎంతూజియాస్టిక్? not once in a while, not every day, not each hour, in each interaction, each minute, are you passionate? Are you enthusiastic? ఇప్పుడు నీ మొహం చూస్తే ఎవరికి ఎంతూజియాజం కలగట్లేదంటే నీ కింద ఎవడు పనిచేస్తాడు? నీ టీంలో ఒక 10 మంది కాదు కదా, 2 ఎందుకుంటారు?
నువ్వెప్పుడు మొహం సీరియస్గా పెట్టుకొని ఎవరితో మాట్లాడకుండా నువ్వు ఎక్కడో ఒక మూల కూర్చొని నీ పని ముందు చేసుకుంటూ మెయిల్లో ఈ పని చేయి ఆ పని చేయంటే మీ కింద ఆ టీం మెంబర్స్ ఎక్కువ మంది పనిచేయడానికి రెడీగా ఉండరు. సో నేను మీకు ఇస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, లీడర్షిప్ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎప్పుడో ఒకసారి అతి త్వరలో లీడర్ కావాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? దించండి. నాకు లీడర్షిప్తో సంబంధం లేదు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు. నాకు లీడర్షిప్ అంత అవసరం లేదండి. లీడర్షిప్ అవసరం లేదు అనుకుంటే అసలు మీకు జాబే ఉండదు. కనీసం లీడర్ కావాలని ఉన్నది అనుకుంటే ఎంతో కొంత చిన్న లీడర్ అన్న అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాకు లీడర్షిప్తో సంబంధం లేదండి, నేను టీం మెంబర్గా ఉంటాను చాలు అనుకుంటే పక్షంలో అసలు మీకు జాబ్ వచ్చే అవకాశం లేనే లేదు. ఈ లీడర్షిప్ గురించి ప్రపంచంలో కొన్ని వేల బుక్స్ రాశారు. ప్రతిరోజు కొన్ని లక్షల పేజీలు ఇంటర్నెట్లో ప్రింట్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి వేదికల మీద కొన్ని వేల మంది రోజు లెక్చర్స్ ఇస్తూ ఉంటారు లీడర్షిప్ గురించి. కానీ ఎప్పుడైనా మీరు నిజంగా మీరు లీడర్ అవ్వాలనేటువంటి ఉత్సాహం ఉంటే మీ వంతుగా మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ లెక్చర్ ఉంది, 1 అవర్ ఉంది. ఈ 1 అవర్లో నేనేదో వాగుతున్నాను, నేనేదో చెప్తున్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ లెక్చర్ యూ నీడ్ టు రియల్లీ టేక్ ఎ పాస్ అండ్ సీ వాట్ ఆర్ ద 3 things దట్ ఐ హావ్ లెర్న్డ్ ఇన్ టుడేస్ లెక్చర్. ఒక స్పీకర్ వచ్చి, ముఖ్యంగా ఒక ఎక్స్పర్ట్ని ఎవరినో పిలిచి వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక లెక్చర్ రాబోయే ముందు కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి. నా జీవితంలో నేను ఒక గంట, ఒక 60 నిమిషాలు ఎవరో చెప్తే విన్నాను కదా, ఈ వినటంలో నేను ఏం నేర్చుకున్నాను? ఇప్పుడు అది 1 అవర్ తర్వాత కాదు, మీకు ఇమ్మీడియట్గా ఏదన్నా ఒక పాయింట్, అవును కదా ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఎందుకు అభివృద్ధి చేసుకోలేను అనుకుంటే వెంటనే మీరు రాసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏ లెక్చర్కి వెళ్ళినా మీ చేతిలో పెన్ను పేపరు లేకుండా, పెన్ను పేపర్ కానీ పెన్ను పెన్సిల్ కానీ కనీసం స్మార్ట్ ఫోన్లో నోట్స్ కానీ కంటిన్యూస్గా మీరు నోట్స్ రాసుకోకపోతే మీరు లీడర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఏదో వింటూ ఉంటాం, ఏదో పోతుంటుంది. రాసుకున్న విషయాలను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ ఆ సెషన్ అయిన తర్వాత కానీ మీరు రివ్యూ చేసుకుంటున్నారా? మీకు నచ్చిన అంశాలని. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఎవరైనా ఒక ఎక్స్పీరియన్స్తో ఇక్కడ వచ్చి మీతో మాట్లాడితే, గంప నాగేశ్వరరావు గారు ఇక్కడ ఇన్వైట్ చేసేటువంటి ప్రతి వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, జీవితంలో చాలా అచీవ్ చేసిన వాళ్ళని పిలుస్తారు. అట్లా పిలిచిన వాళ్ళలో వాళ్ళంతా వాళ్ళ ఎక్స్పీరియన్స్లో అన్నీ మంచిగా చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు చేతులు కాల్చుకున్న వాళ్ళు, వాళ్ళు ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్లో ఉన్నవాళ్ళు, ఆ ఫెయిల్యూర్స్ నుంచి కూడా నేర్చుకున్న వాళ్ళు, ఆ ఫెయిల్యూర్స్లో ఏ లెసన్స్ ఉంటాయి, ఇటువంటి విషయాల్ని మీరు వాళ్ళని ఇంటరాక్ట్ చేసి తెలుసుకోవాలి. ఏదో విన్నాం, 4 చప్పట్లు కొట్టేసాం, ఇంటికి వెళ్ళాం, ఏం చెప్పాడు రా ఆయన అంటే ఏదో చెప్పాడు, బాగానే ఉందా, బాగానే ఉంది, నువ్వేమైనా నేర్చుకున్నావా, నేర్చుకున్నట్టు అప్పుడు అనిపించింది, ఏం నేర్చుకున్నావు ఒకసారి చెప్పండి, నేనేం నోట్స్ రాసుకోలేదు, ఒక 1 వీక్ తర్వాత దాని నుంచి ఏమైనా ఇంప్లిమెంట్ చేసావా, నేను ఎక్కడ దాని గురించి రివ్యూ చేసుకోలేదు అంటే ఈ 3 రోజుల సెషను వేస్ట్, మీ జీవితంలో కొన్ని గంటలు వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. నేనే మీ పొజిషన్లో ఉంటే ఇట్లాంటి వాటిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తప్పకుండా రాసుకొని రివ్యూ చేసుకొని అందులో మనకు పనికొచ్చేవి. అన్ని పాయింట్స్ అందరికీ పనికిరావు, కానీ మీకు తగ్గ పాయింట్స్ కనుక మీరు ఉంటే అవి రాసుకొని ఒక పుస్తకంలో పేర్చుకొని జీవితంలో మీరు అటెండ్ అయిన అన్ని లెక్చర్స్లో నుంచి వచ్చిన పాయింట్స్ మీరు రాసుకుంటే ఆ బుక్కే మీకు జీవితంలో బాగా ఉపయోగపడుతుంది. ఇదొక పాయింట్. నెంబర్ 2, మనకు ముఖ్యమైన రిసోర్స్ ఏంటి? ఇప్పుడు మీరున్నారు, ఒక మనిషిగా ఉన్నారు, ఇప్పుడు ఈ రోజున ఈ కాలంలో వాట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ దట్ యూ హ్యావ్ అని ఎవరైనా అడిగితే నా దృష్టిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ వీ హ్యావ్ ఈజ్ అవర్ ఓన్ టైం. అవర్ ఓన్ టైం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్. ఆ టైంని ఎలా ఉపయోగించుకుంటున్నాము అని తెలిస్తే దే విల్ బికమ్ బెటర్ లీడర్స్. అసలు మన టైం అండి నాకు పర్వాలేదండి, 2-3 ఎప్పుడన్నా కాసేపు మాట్లాడుకుందామంటే 2 hours 2-3 hours పర్వాలేదు, అసలు నాకు జీవితంలో నాకు బోర్ కొడుతుందండి అని మాట చెప్తే లీడర్షిప్ క్వాలిటీస్ రావడం చాలా కష్టం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా
ఇవాళ చాలా బోర్గా ఉందండి, అసలు అంతా లైఫ్ అంతా బోర్గా ఉందండి, అసలు ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదండి అనేటువంటి మాటలు మన నోట్లో నుంచి వస్తున్నాయి అంటే మనకంటూ ఒక ఫోకస్ లేదు, మనకంటూ ఒక విజన్ లేదు, మనని ఇన్స్పైర్ చేసేవాడు ఎవడూ లేడు, మన టైం గడిచిపోతుంది, వీఆర్ నాట్ అబ్జర్వింగ్. ప్లీజ్ మేక్ ష్యూర్ దీస్ వర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ విల్ డిఫైన్ యువర్ లైఫ్. ఓకే, ఎప్పుడు కూడా మీ నోట్లో నుంచి బోరు కొడుతోంది అన్న మాట రాకూడదు. ఎందుకంటే మీరు చెయ్యాలి అని రాసుకున్న లిస్టే చాలా పెద్దగా మీకు కనిపిస్తూ ఉండాలి. అయ్యో టైం అయిపోతుంది, ఇంకా ఎన్ని నేర్చుకోవాలి, ఎన్ని లెక్చర్స్ వినాలి, ఏ కొత్త టాపిక్స్ నేను నేర్చుకోవాలి, ఎవరితో డిస్కస్ చేయాలి, ఇటువంటి వాటితో మీ కంటిన్యూస్గా బిజీ అయిపోతూ ఉన్నప్పుడు వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ బోర్డ్. గెటింగ్ బోర్డ్ అని ఎవరైతే అంటున్నారో వాళ్ళతో మీరు స్నేహం తక్కువ చేస్తే మంచిది. వాళ్ళు మీ టైంని కూడా దే విల్ స్టీల్. ఈ ఒక్క పాయింట్ చెప్పేటప్పుడు జీవితంలో మనకు ఫ్రెండ్స్, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసేవాళ్ళు ఎవరు, మిమ్మల్ని మీరు ఎవరితో మోటివేట్ అవుతారు అనేటువంటి పాయింట్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. మీరు ఎవరితో మాట్లాడుతుంటే మోటివేట్ అవుతారు, ఎటువంటి పుస్తకాలు చదువుతుంటే మీకు మోటివేషన్ వస్తుంది, మీకు ఎటువంటి ఆలోచనలు వస్తే మీకు మోటివేషన్ వస్తుంది. ఈ మూడు దే విల్ డిఫైన్ యూ యాజ్ ఎ పర్సన్. మనం చాలా సామెతలు కూడా తెలుసుకున్నాం కదా. మీ ఫ్రెండ్స్ ఎవరో పేరు చెప్తే నేను నీ క్యారెక్టర్ చెప్తానన్న మాట అనేక సంవత్సరాల నుంచి మనం వాడుకలో వస్తున్నటువంటి మాటే. సో వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చూజింగ్ అవర్ ఫ్రెండ్స్. అసలు మనం ఎటువంటి వాళ్ళతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము, ఆ ఇంటరాక్షన్స్లో ఎటువంటి టాపిక్స్ డిస్కషన్లోకి వస్తున్నాయి, ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్తున్నారా, అది ఆ టాపిక్ ఏదైనా కావచ్చు. మేబీ ఈవెన్ ఇఫ్ యూఆర్ టాకింగ్ లెట్స్ సే అబౌట్ మూవీ గురించి, ఒక బాహుబలి 2 గురించి మాట్లాడుకుంటున్నామండి అంటే ఓకే, బాహుబలి 2 యాజ్ ఎ మూవీ యూ కెన్ టాక్ ఫర్ ఫ్యూ మినిట్స్, బట్ ఇమ్మీడియట్గా ద టాపిక్ షుడ్ బి బాహుబలి 2 అంత బాగుండటానికి అసలు ఏంటి కారణాలు, అక్కడ అసలు లీడర్షిప్ స్కిల్స్ ఏమన్నా ఉన్నాయా, అసలు అటువంటి యాక్టింగ్, మీరైనా యాక్టర్ కావాలనుకుంటే ఆ యాక్టింగ్లో మీరైనా నేర్చుకున్నారా, లేదన్నా ఒక ఆర్ట్ డైరెక్షన్ చేయాలంటే అక్కడ ఏమన్నా ఉందా, అంతకన్నా మనం ఇంకా బెటర్గా చేసి ఉండేవాళ్ళమా, ఈ డైరెక్షన్ ఇట్లా ఉండకన్నా అట్లా ఉంటే బాగుంటుందా, ఆ ఇమాజినేషన్, ఆ క్రియేటివిటీ, అటువంటి డిస్కషన్ వస్తే మూవీ రిలేటెడ్ డిస్కషన్ వచ్చినా కూడా ఆ టైమ్ ఈజ్ వెల్ స్పెంట్. ఊరికినే వాడి గురించి వీడి గురించి వాడు, ఆ డైలాగ్ ఇది, ఈ డైలాగ్ ఇది అని ఊరికినే చేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. సో ఎటువంటి టాపిక్ తీసుకున్నా కూడా దాంట్లో నుంచి మనం సెల్ఫ్ ఇంప్రూవ్ అవుతూ మనం ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తెచ్చుకోవటానికి మీరు ఆ తహతహ అనేది ఎప్పుడు ఉంటే మీరు జీవితం చాలా బాగుంటుంది. దీనికి మొట్టమొదటి మనం అనుకున్నది విషయం ఎంతూజియాస్టిక్గా ఉండటం. దీనికి ఒక ఉదాహరణ తీసుకుంటే మీరందరూ కూడా ఐఎమ్ షూర్ రజనీకాంత్ అన్న క్యారెక్టర్ మీరు చూసే ఉంటారు స్క్రీన్ మీద. ఎవరన్నా చూడలేదా? రజనీకాంత్ని చూడలేదా? రజనీకాంత్ని చూసారా స్టేజ్ మీద? ఎవరు చూశారు? రజనీకాంత్ని సినిమాలు చూడలేదా మీరు? చూశారు. రజనీకాంత్ని చూసినప్పుడు నాకు గుర్తొచ్చేటువంటి విషయం, ఎవ్రీ ఫ్యూ సెకండ్స్ అసలు అతను స్క్రీన్ మీదకి రాగానే ఒక రకమైన ఉత్సాహం వస్తుందా రాదా? అంటే ఆ ఎంతూజియాజం అనేది ప్రతి సెకండు కనిపిస్తుంది. మీరు బయట రజనీకాంత్ని ఆఫ్ ద స్క్రీన్ చూసారా? టీవీలో చూసుంటారు కదా, ఆయన ఎలా ఉంటాడు, వాట్ ఈజ్ హిజ్ ఏజ్? యూనో రజనీకాంత్ ఏజ్ 65+. 65+ ఉన్నటువంటి ఆయన లైట్స్ యాక్షన్ అనగానే ఎంత ఎంతూజియాస్టిక్గా ఉంటాడు అనేది ఒక్కసారి మీరు ఎవరికి వాళ్ళు గుర్తు చేసుకుంటే మన జీవితంలో మనం ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మూమెంట్ అంత ఎంతూజియాస్టిక్గా ఉండాలి అనేటువంటిది నెంబర్ 1 రిక్వైర్మెంట్. ఒప్పుకుంటారా? వెరీ గుడ్. సో ఎంతూజియాజం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. ప్రతి మూమెంట్లో కూడా యూఆర్ బబ్లింగ్ విత్ ఎంతూజియాజం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి అంటే, మీరు ఏం చేస్తున్నప్పటికీ కూడా మీరు ఎంట్రప్రెన్యూర్ అనే మాట విన్నారా ఎవరైనా? ఎంట్రప్రెన్యూర్ అంటే ఏంటి? ఏం చేస్తాడు ఆయన? he or she will create more jobs, he will create opportunities, he or she will be the owner of that company. ఆ ఓనర్ అనేటువంటి వాడు మనసులో దూరి చూశారనుకోండి, ఈ ఎంట్రప్రెన్యూర్ అనేవాడు ఎట్లా ఆలోచిస్తూ ఉంటాడు? ఈ ఎంట్రప్రెన్యూర్ అనేవాడు ఏదో కంపెనీలో జాయిన్ అయ్యేవాడు కాదు, అతనే కంపెనీలు పెట్టేవాడు. ఆ కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీని వృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉంటాడు. ఈ కంపెనీ పెరగాలని, ఈ కంపెనీ ద్వారా అనేక మంది ఎంప్లాయీస్కి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని, ఈ కంపెనీ
జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, వీళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్ ఆఫరింగ్స్ అందరూ వేనోళ్ళ పొగడాలని, ఆ పొగట్టం వల్లే వాళ్ళ సర్వీస్ ఆఫరింగ్స్ డిమాండ్స్ బాగా పెరగాలని, ఆ పెరగాలి అంటే ప్రతి కంపెనీకి వేరే ఒక కాంపిటీటర్స్ ఉంటారని, ఆ కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోవాలని, ఆ కాంపిటీటర్స్ కన్నా కూడా మనం బాగా చేయాలని ప్రతి క్షణము ఆ ఎంటర్ప్రెనరు ఇంకా బాగా ఎలా చేయాలి, ఇంకా బాగా ఎలా చేయాలి, ఇంకా బాగా ఎలా చేయాలని కంటిన్యూస్గా కూడా వాళ్ళ బిజినెస్ని అభివృద్ధి చేయటం కోసం ఎంటర్ప్రెనర్ ఆలోచిస్తూ ఉండాలి. మీరంతా కూడా ఎప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రస్తుత పనుల్లో ఎప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న, నేను ఇప్పుడు కన్నా నెక్స్ట్ మినిట్లో ఎంత బాగా ఉండాలి, ఈరోజు చేసిన దానికన్నా రేపు ఎంతగా బాగా చేయాలి. యామ్ ఐ డూయింగ్ థింగ్స్ బెటర్ దాన్ వాట్ ఐ డిడ్ ఎస్టర్డే. ఏదైనా మీరు ఏ చేస్తున్నా, ఏ టెక్నాలజీ చేస్తున్నా, ఏ కోడింగ్ చేస్తున్నా, ఏ టెస్టింగ్ చేస్తున్నా, ఏ పెయింటింగ్ వేస్తున్నా, ఎట్లా డ్రైవ్ చేస్తున్నా, ఎట్లా షేవ్ చేసుకుంటున్నా, ఒక క్వశ్చన్ ఆల్వేస్ యూ షుడ్ గివ్, వెన్ కంపేర్ టు వాట్ ఐ డిడ్ ఎస్టర్డే యామ్ ఐ డూయింగ్ థింగ్స్ బెటర్ టుడే. ఇదేటువంటి ప్రశ్న ఎక్కడైతే వస్తుందో ఆ బెటర్ అనేది ఈవెన్ 1% కావచ్చు, 0.1% కావచ్చు, 0.00001% కావచ్చు, బట్ ప్రీవియస్ టైం చేసిన దానికన్నా ఇప్పుడు నేను బెటర్గా చేస్తున్నాను అనేటువంటి విషయం చాలా ఇంపార్టెంట్. అంటే మీరు కనుక గ్రాఫ్ గీసుకుంటే నిన్నటికి ఎన్ని మార్కులు వేసుకున్నారు, ఇవాళ ఎన్ని మార్కులు వేసుకుంటున్నారు, ఆ గ్రాఫ్ గ్రాడ్యువల్గా పైకి వెళ్తూ ఉండాలి. అట్లా పైకి వెళ్తూ ఉన్నది అంటే మీరు నిన్నటి ఎట్లా ఆలోచించారో దానికన్నా ఈవేళ కొంచెం బెటర్గా ఆలోచించారు. అట్లా బెటర్గా ఆలోచిస్తున్నారు అంటే ఇంకెవడో కాంపిటీటర్ ఇంకా అంతకన్నా బాగా చేస్తున్నాడు ఇదే పనిని. సో ఎవడు వాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? లెట్స్ సే ఆన్ ఎ 5-point scale, first of all you need to know where you stand as of today. Somebody, in fact, if there are no mechanisms available, you should know how to self-assess yourself. Any panlo, okay, out of 5, where am I? As of today, out of 5 marks, how much I will get అనేది మీరు ఆనెస్ట్గా మిమ్మల్ని ఒక ప్రశ్న వేసుకోవాలి. లెట్స్ సే మీరు క్రికెట్ బ్యాటింగ్ చేస్తున్నారు, లేదా వికెట్ కీపింగ్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఫస్ట్ అవుట్ ఆఫ్ 5 ఐఎమ్ డూయింగ్ వెల్, హౌ వెల్, ఆల్వేస్ రెడ్యూస్ టు ఎ నెంబర్. ప్లీజ్ ఆల్వేస్ రిమెంబర్ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్, ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, మై రిక్వెస్ట్ ఈజ్ కన్వర్ట్ ఎవ్రీథింగ్ ఇంటూ ఎ నెంబర్. ఒక్కసారి మీరు ఎలా చేస్తున్నారు, బాగానే చేస్తున్నానండి, ఎంత బాగా చేస్తున్నారు, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. యూ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. అవుట్ ఆఫ్ 5 మార్క్స్ మీరు ఎలా ఉన్నారు, నాకు 2.3 అండి, నేను 4.7 అండి అంటే వచ్చినటువంటి కంఫర్ట్కి నేను గుడ్ అండి, నేను వెరీ గుడ్ అండి, పర్వాలేదండి, వీ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక సెల్ఫ్ అసెస్మెంట్ బేసిస్ కింద ఏ పనిలో అయినా సరే మీరు ఇంప్రూవ్మెంట్ సాధించాలి అంటే ప్రతి పనికి మీరంతా మీరే కొన్ని మార్క్స్ వేసుకోవటం అలవాటు చేసుకోండి. ఆ మార్క్స్ని ఎవ్రీ డే కాకపోయినా ఎవ్రీ వీకో ఎవ్రీ మంత్ ఒక్కసారి అంచనా వేసుకొని, నేను లాస్ట్ మంత్ నాకు 2.3 మార్క్స్ వేసుకున్నాను, ఇప్పుడు ఎంత వేసుకోవచ్చు, 2.5 వేసుకోవచ్చా, 2.6, యూ యూజ్ యువర్ ఓన్ జడ్జిమెంట్, బట్ యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఇంప్రూవింగ్ యాక్చువల్లీ. బట్ మీకు ముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడో ఎవడో 4.8 వాడు కూడా ఉన్నాడు అని తెలిస్తే తప్ప మీరు ఇప్పుడున్న 2.3, 4.8 దాకా వెళ్ళదు. కనీసం ఆ 4.8 డైరెక్షన్లో వెళ్ళాలి అంటే అసలు 4.8లో ఎవడో ఎక్కడో ఉన్నాడు అని మీకు తెలియాలి. ఒకసారి ఎప్పుడైతే తెలిసిందో వీ విల్ నాట్ కీప్ క్వైట్. ఎప్పుడైనా మీరంతా కూడా చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, ఐఎమ్ షూర్ యూఆర్ ఆల్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ అండ్ యూ డోంట్ ఎవర్ యాక్సెప్ట్ డిఫీట్, యూ ఆల్వేస్ వాంట్ టు సక్సీడ్. డూ యూ ఫీల్ క్వైట్ ఇఫ్ సంబడి or yourself says I am 2.3, I am 2.4, but the moment you hear but somebody is 4.8, you will not keep quiet, right? You want to just make sure the 2.3 should go to 3.1, 3.5, 3.9 ఎక్కడ వచ్చాడు తొందరగా చేయాలి. ఇండియన్స్ అందరికీ ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ఒక్కసారి ఎవడో ఎక్కడో ఏదో బాగా చేస్తున్నాడు అని తెలిస్తే ఇంకా మనం నిద్రపోం. నిజంగా మనలో ఉన్నటువంటి ప్యాషను మనం కూడా చేరాలి. అది చేరాలి అంటే ముఖ్యంగా తెలియాలి ఒకడున్నాడు అని. ఇది నేను ఎందుకు ఇంత అండర్లైన్ చేసి చెప్తున్నానంటే ఇది మీకు ఆటోమేటిక్ సక్సెస్కి లీడ్ అవుతుంది. ఫస్ట్ దాన్ని మెజర్ చేయటం, ఎవడో ఎక్కడో ఎంతలో ఉన్నాడో తెలుసుకోవటం, ఎంత తొందరగా దాన్ని రీచ్ అవ్వటం. ఒకసారి టార్గెట్ రీచ్ అయితే మీ ఓన్ టార్గెట్ని మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నుంచి మీకు టార్గెట్, ఒక నెక్స్ట్ మంత్లీ టార్గెట్ 2 నుంచి 3 అంటే 3 చేరంగానే నెక్స్ట్ మంత్ టార్గెట్ 3.2 అది చేరాలి. సో ఏదో ఒక
మనకు ఒక విజన్ లాగా, ఒక మిషన్ లాగా, ఒక మోటివేషన్ లాగా మనం ఇప్పుడున్న స్థాయి కన్నా బెటర్గా ఉండాలి అనేటువంటిది ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నెంబర్ 1, మనం ఇప్పుడు ఇండియాలో ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, తిరుపతిలో ఉండొచ్చు, ఎస్వి యూనివర్సిటీలో ఉండొచ్చు. ఇక్కడ కూర్చొని ఇక్కడ మీరు ఏం చేస్తున్నారో, ఇక్కడ మీకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇక్కడ మీకున్నటువంటి కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఎక్కడో ఎవడో ఏదో చేస్తున్నాడు అంటే వాడికి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ స్కిల్స్, సిమిలర్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజున ఇద్దరు మనుషులు, మీ ఫ్రెండ్ ఒకటి సిడ్నీలో ఉన్నాడు, ఒకటి చికాగోలో ఉన్నాడు, ఒకళ్ళు తిరుపతిలో ఉన్నారు. ఈ ముగ్గురు మనుషులు వాళ్ళ మైండ్ ప్రకారం ఆలోచిస్తే పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ ఇదివరకటి రోజుల్లో జపనీస్ వాళ్ళు బెటరు, ఆస్ట్రేలియన్స్ బెటరు, యుఎస్ బెటరు అని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజున మీరు ఎక్కడ ఉన్నారు అనేది ఇమ్మెటీరియల్, మీరు ఎక్కడ ఉన్నారు అనేది కంప్లీట్గా అనవసరం. ఇప్పుడు ఆఫీసులో కూడా ఏమైపోయిందంటే, మా ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది రోజు ఆఫీసుకు రావాలి అని మేము ఇన్సిస్ట్ చేయం. కొంతమంది ఎక్కడుంటే అక్కడ పని చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. మీరు కారులో ఉన్నారు, డ్రైవర్ ఉన్నాడు, కారులో పని చేసుకోండి. ఇంట్లో ఉన్నారు, హాల్లో ఉన్నారు, పని చేసుకోండి. మీరు సినిమా చూస్తున్నారు, ప్యారలల్గా ఏదైనా చేసుకుంటున్నారు, చేసుకోండి. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇంకా 2-3 ఏళ్లకి మీలో చాలామంది ఉద్యోగం చేసేటువంటి స్టేజ్ వచ్చేటప్పటికి మీలో ఎవరు ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు. నాకు తిరుపతిలో నాకు ప్లేస్మెంట్ ఇస్తారా, మా లొకేషన్ చెన్నైలో ఇస్తారా, హైదరాబాద్లో ఇస్తారా, నన్ను పూనా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, నన్ను చండీగఢ్లో ఎందుకు పెట్టారు అనేటువంటి ప్రశ్న ఒక 3-4 ఏళ్ల తర్వాత ఉండకపోవచ్చు. మీరు ఎక్కడుంటే అక్కడే ఉండొచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి కనెక్టెడ్. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద టెక్నాలజీ. మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి మీరు హాయిగా పని చేసుకోవచ్చు. మీరు ఒక ప్రాజెక్ట్ లీడర్ అయితే మీ ఒక టీం మెంబర్ తిరుపతిలో ఉండొచ్చు, ఒక టీం మెంబర్ సిడ్నీలో ఉంటాడు, ఇంకో టీం మెంబర్ న్యూజిలాండ్లో ఉంటాడు. మొత్తం కలిసి ఒక ప్రాజెక్టు, ఆ కస్టమర్ ఇండియాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. మీరు చేసే పని ఎక్కడి నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది రియాలిటీ యాజ్ ఆఫ్ టుడే ఆల్రెడీ. బట్ ఈ కంపెనీస్లో, ఆర్గనైజేషన్స్లో కూడా ఇది ఎక్కువగా జరిగిపోతుంది. ఎందుకు ఈ పాయింట్ని స్ట్రెస్ చేస్తున్నామంటే, యూ షుడ్ ఫీల్ కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ ఏ వర్చువలైజ్డ్ వరల్డ్. మామూలుగా ఒక ఆఫీస్కి వెళ్తున్నాము అంటే ఆఫీస్కి వెళ్తాం, అక్కడ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అక్కడ హాల్ ఉంటుంది, మా టీం అంతా మా చుట్టూతో కూర్చుంటారు, మా ప్రాజెక్ట్ లీడర్ హ్యాండ్ షేక్ డిస్టెన్స్లో ఉంటాడు, వాడు నాకు పనిస్తాడు అనేటువంటి రోజులు పోయినాయి. ప్రాజెక్ట్ లీడర్ ఏదో దేశంలో ఉంటాడు, మీ టీం మెంబర్స్ ఒక్కొక్కడు ఒక్కొక్క చోట ఉన్నాడు. ఎందుకంటే ఆ స్కిల్ ఉన్నవాడు అక్కడ ఉన్నాడు, వాడిని ఎప్పుడు ఫిజికల్గా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరంతా ఉన్నటువంటి టీము ఎక్కడెక్కడో ఉంటే, కస్టమర్ ఇంకెక్కడో ఉంటే, ఒక 1 వీక్లో ప్రాజెక్ట్ అయిపోవాలి అంటే, అటువంటి ప్రాజెక్టులో మీరు పనిచేసి ఎక్సెల్ చేసి కస్టమర్ని డిలైట్ చేయగలరా అనేటువంటి ప్రశ్నకి ఎస్ నేను చేయగలను అని ఎవరైతే సమాధానం చెప్పగలరో వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ప్యాషనేటే కాదు, ఎంతూజియాస్టిక్కే కాదు, మంచి లెర్నింగ్ స్కిల్లే కాదు, మీరు ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్లో అసలు కస్టమర్ అనేవాడికి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, మీ టీం మెంబర్స్ మీకు కనపడకుండా, మీ ప్రాజెక్ట్ లీడర్ ఎక్కడున్నాడో మాయమైపోయి ఉండి, ఈ ప్రాజెక్టుని మీరు అత్యద్భుతంగా కస్టమర్ని డిలైట్ చేసేటువంటి సామర్థ్యత మీకుగా మీరు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటూ చేయగలిగితే మనకు ఒక జాబ్ ఉంటుంది అనేటువంటి, ఐఎమ్ నాట్ స్కేరింగ్ యూ, బట్ దట్ ఈస్ ఆల్రెడీ ఎ రియాలిటీ. సో ఇటువంటి స్కిల్స్ అంటే కనీసం మేము వీఆర్ థ్యాంక్ఫుల్. నేను ఒక 36 ఏళ్ల క్రితం నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని ఛాలెంజెస్ లేవు, మా ఇంట్లో ఫోనే లేదు. అసలు ఇంట్లో ఫోన్ ఉండటం అనేది ఒక లగ్జరీ. అసలు ప్రాజెక్టులు కస్టమరు అక్కడే ఉంటాడు, ప్రాజెక్ట్ లీడరు అక్కడే ఉంటాడు, రోజుకు 4 సార్లు కలుసుకుంటాం. సాయంత్రం 5:30 తర్వాత ఇంటికి వెళ్ళిపోతే ఎవరితో కలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరన్నా నన్ను కలవాలంటే ఎవరో ఆఫీస్ బాయ్ని ఇంటికి పంపిస్తే కానీ తెలియటువంటి పరిస్థితి. ఇప్పుడు యు ఆర్ అవైలబుల్ టు ఆల్ పీపుల్ ఆల్ ద టైమ్. అన్ఫార్చునేట్లీ వీఆర్ అవైలబుల్ టు ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ కంట్రోల్ అవర్ అవైలబిలిటీ టు అదర్ పీపుల్. ఎందుకు ఫోన్ మోగంగానే ఎందుకు మనం పరిగెత్తాలి? మెసేజ్ కుయ్ అనగానే వెంటనే మెసేజ్ చూడాలని ఎందుకు అనిపించాలి? ఒక మెసేజ్ రాగానే వెంటనే రిప్లై ఎందుకు చేయాలి? ఒక మెసేజ్ ఎవరో మంచి వీడియో ఫార్వర్డ్ చేసినంత మాత్రాన ప్రపంచంలో ఉన్న 150 మందికి అది ఎందుకు ఫార్వర్డ్ చేయాలని మనకు అనిపించాలి? అదంతా మన టైం వేస్ట్ కదా. ఇది టైం వేస్టు అని మీకు తెలిసిన మరుక్షణం మీ జీవితం మారుతోంది ఫర్ ద బెటర్. సో స్టాప్ యువర్ ఇన్స్టింక్ట్స్ టు బి ఇన్స్టెంట్లీ అవైలబుల్ టు ఆల్ పీపుల్ ఆల్ ద టైమ్, ఇంక్లూడింగ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే
మీ మిస్డ్ కాల్ చూసుకొని మీరు ఫోన్ రిటర్న్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ మీరు ఇచ్చిన రోజున ప్రతి ఫోన్కి వెంటనే ఆన్సర్ చేయాలన్న విషయం ఉంది. మీరు ఒక మెయిల్ టైప్ చేస్తున్నారు, ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు, వెంటనే ఫోన్ మోగంగానే మీరు ఫోన్కి డైవర్ట్ అయిపోతే మళ్ళీ మీరు ఇక్కడ మీ ప్రోగ్రామ్కి వచ్చేటప్పటికి అసలు మీ మైండ్ ఎక్కడుంది, ఎంత ప్రొడక్టివ్ టైం వేస్ట్ అయిపోయింది, ఆ కాంటెక్స్ట్లోకి మీరు మళ్ళీ వెళ్ళి దూరటానికి ఎంతసేపు పడుతుంది, యు ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ టైం. సో ఎప్పుడన్నా మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. స్విచ్ ఆఫ్ చేయకపోయినా కనీసం సైలెంట్లో పెట్టుకొని ఈ ఫోన్కి నాకు ఏమి సంబంధం లేదు అన్నటువంటి టైము ప్రతిరోజు కొన్ని గంటలు కనుక మీరు క్రియేట్ చేసుకోగలిగితే మీరు చాలా సంతోషంగా, హ్యాపీగా, డిలైటెడ్గా ఉండే అవకాశం పెరుగుతుందన్నమాట. ఒప్పుకుంటారా? సో అందుకని మీరు ఈ ఫేస్బుక్లు, వాట్సాప్ ట్రాప్లో పడద్దు. వెంటనే రెస్పాన్సెస్ ఇవ్వాలని ప్రయత్నించద్దు. ప్రతి ఫోన్ని వెంటనే ఆన్సర్ చేయాలని ప్రయత్నించద్దు. మీకంటూ మీకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ మీరు క్లియర్గా ఆర్టిక్యులేట్ చేసుకున్నారు. ఆ విజన్ చేసుకుంటే కానీ మీరు లీడర్ కారు అని మీరు నమ్ముతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ మిగతా అన్ని విషయాలు కూడా సెకండరీ, మిగతా అన్ని విషయాలు కూడా అన్ఇంపార్టెంట్. ఎనీబడి కెన్ వెయిట్ ఫర్ యువర్ టైం. యూ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మీకు మీ అంటే ఇంపార్టెంట్ పర్సన్ ఇంకోటి లేడు. ఎందుకంటే మీరు ఏదైనా కంట్రిబ్యూట్ చేస్తేనే మీ బాస్ మెచ్చుకుంటాడు, మీ ఫ్యామిలీ మెచ్చుకుంటుంది. మీరు డిస్టర్బ్డ్గా చేస్తూ మల్టీ టాస్కింగ్ అనే పేరుతో ఒకేసారి ఒకే టైంలో 10 పనులు చేస్తూ ఉంటే యూ విల్ నాట్ బీ సక్సెస్ఫుల్. నేను మ్యూజిక్ వింటూ నేను పనిచేయటం అలవాటు అయిపోయిందండి, నేను ఒకేసారి ఈమెయిల్ రాస్తూ నేను SMS చూస్తానండి అంటే మేబీ మీరు యాజ్ ఆఫ్ టుడే 50% మీరు సక్సెస్ అవుతారేమో, బట్ లాంగ్ టర్మ్లో మీకు చాలా అవమానాలు జరుగుతాయి. మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు మీ బాస్తో మాట్లాడుతూ ఎవరికో రాయాల్సిన మెయిల్ బాస్కి వెళ్ళిపోతుంది. మీరు ఎవరితో అయితే ఏ మాట అయితే చెప్పకూడదో ఆ మాటలు వాళ్ళకే వెళ్ళిపోతూ ఉంటాయి. యూ విల్ నాట్ బీ ఎఫిషియంట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ప్యారలల్ టాస్క్స్. సో నా ఉద్దేశం, కొన్నాళ్ళ క్రితం మన ప్యారలల్ ప్రాసెసింగ్ అనే మాటని చాలా గర్వంగా చెప్పుకున్నాం. ప్యారలల్ ప్రాసెసింగ్ చేయటం అనేది కంప్యూటర్స్కి బాగుంటుంది, మెషిన్స్కి బాగుంటుంది. మెషిన్స్కి రెస్ట్ అనవసరం. మెషిన్స్ కంటిన్యూస్గా పనిచేయాలి. మనం నిద్రపోతున్నప్పుడు రాత్రంతా పనిచేయాలి, రాత్రంతా ప్రింట్ చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి CPU మైక్రో సెకండ్ కూడా పనిచేయాలి అది. కానీ మనుషులుగా మనం ప్యారలల్ ప్రాసెసింగ్లో ఉంటే ఏ ఒక్క విషయానికి కూడా పూర్తి న్యాయం చేయలేము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, నా అనుభవ ప్రకారం చెప్పేది, ఎట్ ఎనీ వన్ పాయింట్ ఆఫ్ టైం యూ కాన్సన్ట్రేట్ అండ్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ ఎట్ ఎ టైం, ఓన్లీ వన్. ఆ వన్ థింగ్ మీద ప్లీజ్ గివ్ యువర్ 100% ఫోకస్. 100% focus on each of the activities, each time. Then move, then move, then move, move. Then at the end of the day, you are very, very successful. సో ఇది ఒకటి. మీరు ప్యారలల్ ప్రాసెసింగ్ పక్కన పెట్టేసి సింగిల్ మైండెడ్ ఫోకస్తో, ఏకాగ్రతతో, ఇంకా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో మీరు చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా 1-2 మాటలు చెప్పి నేను వీ విల్ గో టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్. యాక్చువల్లీ వాట్ ఈస్ ద రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ అని ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి. రివార్డ్ ఫర్ గుడ్ వర్క్, రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ ఈజ్ మోర్ వర్క్. ఇది మీరు గమనించారా? రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ ఈజ్ మోర్ వర్క్. నువ్వు బాగా ఒక చిన్న పని నీకు ఇచ్చినప్పుడు నువ్వు బాగా చేస్తే మీ బాస్ నీకు ఇంకా పెద్ద పని ఇస్తాడు, అవునా కదా? సో నువ్వు బాగా చేస్తుంటే నీకు ఇంకా బాగా వర్క్ మీ కింద వస్తుంటుంది. అది వినటానికి కొంచెం అబ్బో నేను బాగా చేస్తే ఇంకా ఎక్కువ వర్క్ వస్తుంది అనడానికి కొంచెం భయం ఉన్నా, దట్స్ వాట్ వీ వాంట్. బికాస్ వెన్ యూ వాంట్ టు గ్రో ఫ్రమ్ ఎ టీమ్ మెంబర్ టు ఎ ప్రాజెక్ట్ లీడర్ టు ఎ ప్రాజెక్ట్ మేనేజర్ టు ఎ బిజినెస్ హెడ్, యూ హ్యావ్ టు టేక్ ఇంక్రీజింగ్ రెస్పాన్సిబిలిటీస్. ఆ ఇంక్రీజింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు వస్తాయి అంటే మనకిచ్చిన ఇప్పుడు పనిని బాగా చేస్తే అప్పుడు ఎక్కువ పని వస్తుంది. ఒక్క ప్రాజెక్ట్ బాగా చేస్తే 2 ప్రాజెక్ట్స్ చేయండి అని అడుగుతారు, 2 ప్రాజెక్ట్స్ బాగా చేస్తే 10 ప్రాజెక్ట్స్ చేయండి అని అడుగుతారు. సో రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ ఈజ్ మోర్ వర్క్ అని మీరు గుర్తుపెట్టుకొని, సమయాభావం వల్ల ప్రస్తుతానికి ఈ వన్ వే కమ్యూనికేషన్ ఇక్కడ నౌ వి విల్ గో టు Q&A. యా ప్లీజ్ గో అహెడ్. ఏమండి, క్వశ్చన్ లాగా ఉండాలి, క్వశ్చన్స్ ఆన్సర్ లాగా ఉండకూడదు. యా షూర్ సార్. యా sit down, we'll come back to you. So I have a small question, sir. One more volunteer please. Sir, what does education qualification has criteria in IT industries? I want 2 answers, sir. Yeah. First is your own perspective. Where are you? Myself here, sir. Yeah, please. Education qualifications for what does education qualification has criteria in IT industries? Okay. One is I want answer from your perspective, Okay. and the second one is from the business perspective. Okay. The question is education qualifications
for IT industry is a specific question. I am sure that many of you also wanted to know that answer. He also very clearly he articulated from my perspective as an individual and from a business perspective also. Okay, let me first try to provide the answers from a broader perspective and also from my perspective. మీకు తెలిసిందో కాదో ఇప్పుడు యుఎస్ లాంటి కంట్రీలో ప్రోగ్రామర్స్ అనేటువంటి వాళ్ళు కొంతమంది ప్రోగ్రామర్సు దే ఆర్ ఈవెన్ ట్రక్ డ్రైవర్స్. They don't have even a basic degree. In fact, they will be doing any kinds of activity. At some point of time, if somebody says that IT is good, we would like to move into a programming kind of a role, etc., they will undergo a course for 3 months or something like that. They can start their career as a programmer. ఇప్పుడు మన ఇండియాలో ఎట్లా ఉంటుందంటే మనమంతా కూడా ఇంజనీర్స్, మనమంతా కూడా చాలా హైలీ క్వాలిఫైడ్ ఇంజనీర్స్, మనమంతా తొందరగా పెద్ద రెస్పాన్సిబిలిటీస్కి వెళ్ళాలనుకుంటాం. కాబట్టి కోడింగ్ అనేటువంటి స్కిల్ని చాలా అండర్మైన్ చేసి వీడు ఇంకా కోడింగే చేస్తున్నాడు అంటే వాడు చాలా జూనియర్ పీపుల్ అనుకుంటాం. కానీ అక్కడ స్పెషలైజ్డ్ రోల్స్ ఉంటాయి. ప్రోగ్రామర్, సీనియర్ ప్రోగ్రామర్, లీడ్ ప్రోగ్రామర్, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్, సూపర్ డూపర్ ప్రోగ్రామర్. అంటే వాడి జీవితం కూడా వాడు హీ విల్ రిటైర్ ఆర్ షీ విల్ రిటైర్ యాజ్ ఎ ప్రోగ్రామర్. సో దెర్ ఇస్ నో, బట్ ఆ పరిస్థితిలో ఆ పర్టికులర్ టెక్నాలజీలో చాలా నిష్ణాతులుగా ఉంటారు. ఇప్పుడు నా పర్టికులర్ ఒపీనియన్ చెప్పాలి అంటే ఒక లాజికల్ థింకింగ్ తెలిసి లాజికల్గా ఆలోచించడం, ఒక సిచ్యుయేషన్ బాగా అనలైజ్ చేయగలిగి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వాళ్ళంతా కూడా ఐటీ జాబ్స్ చేయగలుగుతారు. అట్లీస్ట్ ఫ్రమ్ ద లోయర్ ఎండ్ ఆఫ్ ద జాబ్స్. కొన్ని మే నాట్ బి ద డిజైనింగ్, ఆర్కిటెక్టింగ్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ సిస్టమ్స్ ఎట్సెట్రా, బట్ అట్లీస్ట్ టు ఎన్ ఎక్స్టెంట్ వేర్ యూ విల్ బీ ఏబుల్ టు స్టార్ట్ ద ఇనిషియల్ క్యాడర్లో. మరీ పెద్ద డిగ్రీస్ ఉండాల్సినటువంటి అవసరము లేదు. బేసిక్ అనలిటికల్ స్కిల్స్, లాజిక్ స్కిల్స్, మ్యాథమెటికల్ స్కిల్స్ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే, ఇప్పుడు బిజినెస్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు చాలామంది మనకు అవైలబుల్గా ఉన్నారు ఇదే జాబ్ చేయడానికి. మీకు ఇంటర్మీడియట్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు, మీకు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకే శాలరీకి ఇంతమంది రెడీగా ఉన్నప్పుడు యూ డోంట్ నీడ్ టు గో ఫర్ ఎన్ ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్ కేస్. ఈవెన్ ద జాబ్ మే యాక్చువల్లీ డిఫైన్ ఓన్లీ ఫర్ దోస్ పీపుల్ ఎట్ లెసర్ ఆల్సో. సిన్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి బిజినెస్లో జనరల్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనేటువంటిది బిజినెస్ తీసుకుంటున్నారు. అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే మన దేశంలోనే 2000 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే బలానా ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి ఎందుకు తీసుకున్నారు అంటే అది మళ్ళీ డిమాండ్ సప్లై సిచ్యుయేషన్. ఇప్పుడు మీకు అప్లై చేసే వాళ్ళే 90% ప్లస్ పీపుల్ ఉన్నప్పుడు 70% పీపుల్ ఎందుకు తీసుకుంటాం? సో డిమాండ్ సప్లై అనేది బిజినెస్ ఎప్పుడూ ఆలోచిస్తుంది. మీకు కావాల్సినటువంటి డిమాండ్ మీట్ అవడానికి ఎంత సప్లై ఉన్నది, వాటిలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ని తీసుకుందాం అనేటువంటిది బిజినెస్ రోల్. Did I answer that question? Okay, all right. Any girls, please? You're not at all opening your mouth. Yeah, thank you. Thanks for claps, sir. Wonderful. ఆగండి బాస్, ఆగండి. అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వండి బాస్. అమ్మాయి నన్ను మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. ఒక నిమిషం ఆగు తల్లి. Friends, good news. Our Pattabhiram sir already arrived in the hall. Let's clap and invite and welcome sir. Thank you very much sir. Thank you very much sir. Next class is Pattabhiram sir class. Yeah, అమ్మా మాట్లాడు తల్లి. సార్, ప్రతి ఒక్కరి జీవితంలో ఫెయిల్యూర్ ఒక పార్టే కదండి సార్. మీ జీవితంలో కూడా ఫెయిల్యూర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా ఫెయిల్ అయింటే దానికి గల కారణాలు ఏంటి, దాని నుండి మళ్ళీ మీరు సక్సెస్కి ఎలా షిఫ్ట్ అయ్యారు, మీన్స్ స్లోగా అయినా గ్రాడ్యువల్గా అయినా ఎలా ప్రోగ్రెస్ అయ్యారు? పేరు ఏ కాలేజ్? మై నేమ్ ఈస్ ఆశా శెట్టి. ఐ కేమ్ ఫ్రమ్ ఎస్వి యూనివర్సిటీ, ఎంఎస్సి కెమిస్ట్రీ. వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ మనం సక్సెస్ స్టోరీస్లో కన్నా కూడా ఫెయిల్యూర్ స్టోరీస్లోనే ఎక్కువ లెర్నింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఈ ప్రశ్న ఇక్కడతో ఈ క్వశ్చన్ సమాధానంతో మాత్రమే ఎండ్ చేయకుండా దెర్ వర్ సో మెనీ బుక్స్ రిటన్ ఆన్ దిస్. వాట్ ఆర్ ద లెర్నింగ్స్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్ కేస్ స్టడీస్? బిజినెస్లో ఫెయిల్యూర్స్ అనేది లేకుండా ఎవరు ఉండరు. ఏ ఇండివిజువల్ కూడా లైఫ్లో అసలు నాకు ఫెయిల్యూర్ లేదు అని చెప్పే అవకాశమే ఉండదు. బిజినెస్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ప్రాజెక్ట్కి, ప్రతి క్లయింట్కి అనేక పెద్ద కంపెనీస్ హేమీస్ పోటీ పడతారు. ఈ కస్టమర్ని మేము కావాలంటే మేము కావాలి. ఇప్పుడు టాప్ ఐటీ కంపెనీస్, ఇంటర్నేషనల్ గ్లోబల్ కంపెనీస్ కూడా ఈ కస్టమరు, ఈ ఆర్గనైజేషన్ మన కస్టమర్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తారు. వాళ్ళు ఎప్పుడైనా టెండర్ వేసి ఈ ప్రాజెక్ట్కి ఎవరు చేస్తారు అన్నప్పుడు 10 మంది పోటీ పడినప్పుడు 10 మందిలో ఎవరో ఒక్కళ్ళే గెలుస్తారు, మిగతా 9 మంది ఓడిపోతారు. ఆ 9 మంది ఓడిపోయినప్పుడు మనం ఈ ప్రాజెక్టును ఎందుకు గెలుచుకోలేకపోయినాము, మనం ఫైనాన్షియల్గా ఎంత కోట్ చేశాము, యాక్చువల్గా ఫైనల్గా గెలిచిన వాడు ఎంత కోట్ చేశాడు,
వాడి సొల్యూషన్ ఎలా ఉంది, మన సొల్యూషన్ ఎలా ప్రపోజ్ చేసాం, మనం ఏ టెక్నాలజీస్ ప్రపోజ్ చేసాం, ఫైనల్గా గెలిచిన వాడు ఎటువంటిది ప్రపోజ్ చేశాడు, ఇటువంటిది కనుక మీరు తెలుసుకుంటే నెక్స్ట్ టైం అట్లా బిట్ చేసేటప్పుడు ఇది ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటూ ఉండేదేమో. ఎందుకంటే ఫైనల్లీ హూ ఈస్ డిసైడింగ్? ది కస్టమర్ ఈస్ డిసైడింగ్. ఆ కస్టమరు వాడికి ఉన్నటువంటి పరిధిలో ఆలోచించి ఇది బెటర్ సొల్యూషన్ అని అనుకున్నారు కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నారు. సో ఎప్పుడైనా ఒక కస్టమర్ విన్ చేసేటప్పుడు డెఫినెట్గా ఫెయిల్ అయినటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఈ కోణాల్లో ఆలోచిస్తూ వాళ్ళని ఎడ్యుకేషన్ సిస్టంలో అది పెట్టుకుంటారు. రెండోది, గెలిచినటువంటి ప్రాజెక్ట్స్, లెట్స్ సే కస్టమర్ ఫైనల్లీ అవార్డ్స్ ద కాంట్రాక్ట్ టు కంపెనీ ఏ. ఆ కంపెనీ ఏ గెలిచింది, కానీ ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫెయిల్ అవుతుంది. ముందు ఒక సొల్యూషన్ ప్రపోజ్ చేశారు, కస్టమర్ చప్పట్లు కొట్టాడు, కస్టమర్ అవార్డ్ చేశాడు, కస్టమర్ ప్రాజెక్ట్ ఇచ్చాడు, ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ 6 monthsలో అయిపోతుందని ఒప్పుకున్నారు, 9 months అయిపోతే 50% కూడా కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ మళ్ళీ లెర్నింగ్ ఏంటి? 6 months అని ప్రామిస్ చేసినటువంటి కస్టమర్కి 9 months అయిన తర్వాత 50% కూడా పూర్తి చేయకపోతే దట్ కస్టమర్ ఈజ్ నాట్ గోయింగ్ టు పే ఎనీ అడిషనల్ మనీ అండ్ యువర్ కంపెనీ ఈజ్ బ్లీడింగ్. యువర్ కంపెనీ ఈజ్ పుటింగ్ లాట్స్ ఆఫ్ అడిషనల్ ఎఫర్ట్ ఇన్ టు ద హోల్ థింగ్. అక్కడ మళ్ళీ లెర్నింగ్, ఎందుకని 6 monthsలో చేయలేకపోయినాం, ఎందుకు అంత కోట్ చేసాం, అక్కడ ఎక్కడ తప్పింది, ఎస్టిమేషన్లో తప్పిందా, లేకపోతే ఇక్కడ పనిచేసినటువంటి టీమ్ మెంబర్స్లో ఉన్న టెక్నాలజీ స్కిల్స్ సరిపోలేదా, టెక్నాలజీ స్కిల్స్ సరిపోయిన ఫాలో అయిన మెథడాలజీ బాగాలేదా, లేకపోతే ఇక్కడున్న ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళంతా రిజైన్ చేసి వెళ్ళిపోతుంటే ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళని తెచ్చుకోవటం వల్ల ఆ కొత్త వాళ్ళ రీస్కిల్లింగ్ సరిగ్గా లేకపోవటం వల్ల టైం వేస్ట్ అయిందా, లేకపోతే కస్టమర్ రిక్వైర్మెంట్స్ మనకు క్లియర్గా అర్థం కాలేదా అనేటువంటి కోణాల్లో ఆలోచించినప్పుడు చాలా లెర్నింగ్స్ వస్తాయి. సో ఎనీ ఆర్గనైజేషన్లో కనీసం ఒక 15 to 20% ఫెయిల్యూర్ కేసెస్ ఉండి తీరుతాయి, ముఖ్యంగా నాలెడ్జ్ కంపెనీస్లో. వాళ్ళంతా ఏం చేస్తారంటే దాని నాలెడ్జ్ మేనేజ్మెంట్ అని ఒక మంచి పేరు పెట్టి షేరింగ్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేటువంటి మెథడాలజీతో ఈ ఫెయిల్యూర్లో నుంచి వచ్చినటువంటి లెర్నింగ్స్ని మిగతా కంపెనీస్ అందరికీ పంచుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. Thank you, sir. Thank you very much. Sir, one more Friends, please kindly excuse me. We are running short of time. Sir, email ID istadu. You can type. You can send questions to email. Sir, if you don't mind, can you give your email ID, sir? ఎస్, విల్ బెక్. Please, sir. రాసుకోండి. సార్ ఈమెయిల్ ఐడి ఇస్తున్నారు, రాసుకోండి. యా, murthy.murthy. MERTHY dot. My surname is Achyutuni, ACHU, TUNI, T for Texas, TUN, N for New York, I for India, @gmail.com. Thank you very much for this opportunity. God bless you. Very happy, sir. One second, sir. May I request Founder Secretary of Academy of Fine Arts, Surya Rao Garu, and Surendra Garu, please come on stage. All the members of Academy of Fine Arts, please come on the dais.